నమస్తే, వెల్కమ్ టు మెగా డిబేట్. నేను ప్రసాద్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజు రోజుకి ఆసక్తికరంగా మారుతున్నాయి. ప్రధానంగా కూటమి ఓవైపు, వైసీపీ ఓవైపు. ఇది సర్వసాధారణంగా ప్రజలందరూ భావిస్తూ ఉన్నారు. మొన్న ఎన్నికల ఫలితాలు కూడా చూశారు. ఈ క్రమంలో వైసీపీ నాయకులు మరి టీడీపీని కానీ జనసేనను కానీ విమర్శించడం, ఏదైతే ఆ యొక్క అధికార వైఫల్యాలు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారో దానిపైన విమర్శించడం అనేది తప్పేమీ కాదు. ఇదంతా కూడా సర్వసాధారణమే. అయితే ఇక్కడ కొన్ని ట్విస్టులు ఎదురవుతూ ఉన్నాయి. సరిగ్గా 36 గంటల క్రితం చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి విజయసాయిరెడ్డి గారు చాలా ఘాటుగానే ప్రెస్ మీట్లో వ్యాఖ్యానించడం జరిగింది. ప్రధానంగా ఆయన వయసు గురించి, ఆయన ఆయుష్ గురించి, ఇంకా అనేక రకాలైన వ్యాఖ్యలు. అటువంటిది ఆ వ్యాఖ్యలు చేసిన 24 గంటలకే జనసేన అధినేత మరియు డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఒక ట్వీట్ చేశారు విజయసాయిరెడ్డి గారు. ముందుగా ఆ ట్వీట్ ఏంటో ఒకసారి చూద్దాం. నేషనల్ పాపులారిటీ అండ్ ఏజ్ ఆన్ హిస్ సైడ్. ఐ ట్రూలీ బిలీవ్ దట్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈజ్ ద మోస్ట్ ఐడియల్ పర్సన్ అమాంగెస్ట్ ద లీడర్స్ ఆఫ్ ద ఎన్డీఏ రూలింగ్ పార్టీస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ టు లీడ్ అండ్ రిప్రజెంట్ ఏపీ. AP is a young state and cannot be led by by an almost 75-year-old senile gentleman who is acting up. సో అంటే ఆయన ఉద్దేశం ఏంటి అంటే, నేషనల్ పాపులారిటీలో ఆయన ఇమేజ్ అసాధారణం. అలాగే వయసు రీత్యా ఆయన ఏజ్, ఇమేజ్ రెండు కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారికి. ఐ ట్రూలీ బిలీవ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈజ్ ద మోస్ట్ ఐడియల్ పర్సన్. అంటే ఆయన ఐడియాలజీ కానీ, ఆయన ముందు చూపు కానీ పవన్ కళ్యాణ్ గారు మించిన వాళ్ళు లేరు ఆ ఎన్డీఏలో, అది ఆంధ్రప్రదేశ్లో అనేది ఆయన యొక్క ఉద్దేశం. సో ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఎ యంగ్ స్టేట్. అంటే మనం రాష్ట్రం విడిపోయి పట్టుమని 10 సంవత్సరాలు కాబట్టి, సో ఈ తరుణంలో యంగెస్ట్ స్టేట్గా ఆయన అభివర్ణిస్తూ 75 సంవత్సరాల వృద్ధుడి చేతిలో ఆంధ్రప్రదేశ్ ఉండటం కరెక్ట్ కాదు అనేది ఈయన యొక్క ఉద్దేశం. పదే పదే చంద్రబాబు నాయుడు గారిని వృద్ధుడు అంటున్న విజయసాయిరెడ్డి గారు, ఆయన వయసు కూడా వృద్ధాప్యమేగా. ఎప్పుడో 1957లో ఆయన జన్మించారు. సో ఆయన వయసు 67 సంవత్సరాలు. సో పెద్ద వ్యత్యాసం ఏం లేదు, ఒక 7 సంవత్సరాలే చంద్రబాబు నాయుడు గారికి, విజయసాయిరెడ్డి గారికి. సో ఆయన వృద్ధుడు కాబట్టి ఆయన రాజకీయాల నుంచి తప్పుకుంటే బాగుంటుంది అనేది తన యొక్క ఉద్దేశం అయి ఉండొచ్చు. మరి అదే విధానం ఈయన రాజీనామా చేసో లేకపోతే ఈయన రాజకీయాల నుంచి తప్పుకోనో చంద్రబాబు నాయుడు గారు మీరు కూడా తప్పుకోండి అంటే బాగుంటుందేమో. అలా కాకుండా చంద్రబాబు నాయుడు గారు ఇక రాజకీయాలకు పనికిరారు, ఇక ఆయన మానసికంగా తర్వాత ఇబ్బంది పడతారు. సరే, ఇబ్బంది పడతారా లేదా, ఆయన ఎంత ఫిట్గా ఉన్నారు అనేది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. సో ఆయన ఫిట్గా ఉన్నారా లేదా అనేది మొన్న ఎన్నికల ఫలితాల్లో చంద్రబాబు నాయుడు గారు కావాలి అని ఘంటాపథంగా మెజారిటీ ప్రజలు ఆయనకి విజయాన్ని కట్టబెట్టారు. అయినా సరే వీళ్ళు మాత్రం ఈ విధంగా మాట్లాడుతున్నారు. అయితే ఇక్కడ దీని అంతరార్థం ఏంటి? పవన్ కళ్యాణ్ గారిని పొగడటానికి ఏదైనా సరే మరి ఇంకొక ఆలోచన ఉందా అంటే, ఆయన ఏదో జనసేనలోకి వచ్చి జాయిన్ అయిపోతారని ఇంకోటి అంటే అవన్నీ కొట్టిపడేస్తారులే. కానీ ప్రధానంగా ఏంటి అంటే, కూటమి కలిసి ఉండగా వైసీపీ గెలవడం అనేది జరగని పని, అది ఆల్రెడీ ప్రూవెన్ అని చెప్పేసి వాళ్ళకి తెలుసు. 2014లో ప్రత్యక్షంగా ఎన్నికల్లో పాల్గొనకపోయినా జనసేన మద్దతు తెలిపింది కూటమికి. ఆ తర్వాత 2019లో విడివిడిగా పోటీ చేశారు. ఫలితాలు ఎలా వచ్చినా చూశారు. 24లో మరలా కూటమితో కలిసి ప్రయాణం చేస్తే ఏ విధమైన ఫలితాలు వచ్చినా ప్రజలందరూ చూశారు. మరి ఇటువంటి తరుణంలో ఒకవేళ కూటమి బీటలు వాలాలి, బీటలు ఇస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఏమైనా ట్వీట్ చేశారా? ఇలా అనేక రకాలైన సందేహాలు ఉంటాయి. సో వీటిపైన ఈరోజు మనం చర్చ జరుపుతున్నాం. చర్చలో మనతో పాల్గొనబోతున్న వారు శ్రీనివాస్ చౌదరి గారు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, అలాగే కార్మంచి రమేష్ గారు, వైసీపీ అధికార ప్రతినిధి, అలాగే సిరిగిరి బాబు గారు, జనసేన పార్టీ అధికార ప్రతినిధి. మరి కొద్దిసేపట్లో రాజకీయ విశ్లేషకులు కూడా మనతో జాయిన్ అవబోతున్నారు. సో ముందుగా కూటమి వాళ్ళతో మాట్లాడి రమేష్ గారు మీ దగ్గరికి వస్తా. అలాగేనండి. బాబు గారు నమస్తే అండి. సార్ ప్రసాద్ గారు నమస్తే సార్. మీకు ప్యానెల్లో ఉంది సో ముందుగా మిమ్మల్ని అడగాలి, ఎందుకంటే మీ నాయకుడిని ఉద్దేశించే ఒక విధంగా చెప్పాలి అంటే విజయసాయిరెడ్డి గారి తొలి ప్రేమ అనుకోవాలా పవన్ కళ్యాణ్ గారి పైన?
ఎందుకంటే ఇప్పటివరకు ఏ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారిని పొగిడింది వైసీపీ నాయకులు ఒక్కళ్ళు కూడా లేరు. మొన్నటిదాకా కూడా పదే పదే ప్యాకేజీ స్టార్ అని ఇంకొకటని 3 పెళ్ళిళ్ళు అని చెప్పి సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు అంటే, మరి అటువంటిది విజయసాయి రెడ్డి గారు ఆల్ ఆఫ్ ఎ సడన్గా ఎందుకని ఈ ట్వీట్ చేశారు? ఎందుకంటే విజయసాయి రెడ్డి గారి వాయిస్ అంటే నథింగ్ బట్ వైసీపీ వాయిసే, నో డౌట్ అబౌట్ దట్. సో మరి అటువంటిది ఇంత సాఫ్ట్ కార్నర్గా ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారిని అప్రిషియేట్ చేయడం వెనకాల అంతరార్థం మీరేమని భావిస్తా ఉన్నారు? ప్రసాద్ గారు, దీన్ని 2 రకాలుగా చూడాలి. ఒకటి, విజయసాయి రెడ్డి గారు ఒకటి ఏంటంటే ఆయన పర్సనల్ ఒపీనియన్ కూడా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ప్రతి ఒక్కరికి 2 ఉంటాయి సార్. సో యాజ్ ఏ పార్టీ నుంచి వచ్చినప్పుడు పార్టీ ఎక్స్ప్రెషన్ ఉండాలి, అట్ ద సేమ్ టైం పర్సనల్ ఎక్స్ప్రెషన్. విజయసాయి రెడ్డి గారు మేబీ నిజంగా ఆయన ఆ ఉద్దేశంతో ఆయన పర్సనల్ ఎక్స్ప్రెషన్ ని ఎక్స్ప్రెస్ చేస్తుంటే మాత్రం ఖచ్చితంగా అది పవన్ కళ్యాణ్ గారిని ఎవరు కూడా సరే ఎలక్షన్ అప్పుడు ఏదో అంటే వాళ్ళు తిట్టడానికి కూడా ఆయన పాయింట్స్ ఏం లేవు కదండి. మహా అంటే 3 పెళ్లి అన్నారు, లేదా ఇంకోటి ఏదో మాట్లాడారు దత్తపుత్రుడు. ఈ 2 తప్పి ఏం చెప్పలేకపోయారు కాబట్టి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి స్థాయి మనం అందరం చూడగలం. సో ఇదేం పెద్ద ఇప్పుడు మేము పెద్ద ప్రజలుగా తీసుకోవడం లేదు. ఒకటి. రెండోది ఏంటంటే విజయసాయి రెడ్డి గారు ఏదో చిచ్చు పెట్టేస్తే ఏదో జనసేన, టీడీపీ, బీజేపీ ఏదో గొడవలు జరిగిపోతాయనే సిచ్యువేషన్ కూడా ఏం లేదు. పవన్ కళ్యాణ్ గారు ఒక్క మాట చెప్తే మిగిలిన నాయకులు అంటే మిగిలిన కింద ఈవెన్ సెకండ్ నుంచి ఆఫ్టర్ ఫస్ట్ సెకండ్ నుంచి కూడా ఎవరు మాట్లాడే పరిస్థితి లేదు. పార్టీని ఆయన అంత గట్టిగా అంత పటిష్టంగా నిర్మిస్తున్నారు. కాబట్టి విజయసాయి రెడ్డి గారు ఆయన చేసే ట్వీట్ వల్ల ఏదో రాజకీయంగా మారిపోతుంది అనేది కూడా కరెక్ట్ కాదు. కాకపోతే ఆయన పర్సనల్ ఎక్స్ప్రెషన్ చేస్తుండొచ్చు. కానీ అక్కడ ప్రాబ్లం ఏమొస్తుందంటే కూటమితో అంటే మేము టీడీపీతో కలిసి ఉన్నప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ గారు మంచి లీడర్ అన్న వరకు బాగానే ఉంటది. కానీ తిరిగి ఆయన చంద్రబాబు నాయుడు గారిని అనడం అనేది ఖచ్చితంగా కూటమి నుంచి మేమందరం దాన్ని ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు టీడీపీ పార్టీ మెయిన్ పార్టీగా ఈసారి ఎలక్షన్కి వెళ్ళింది. ఖచ్చితంగా మంచి మెజారిటీతో కూటమి ప్రభుత్వం గెలిచింది. అలాంటి సిచ్యువేషన్ లో కూటమిలో ఒకరు మంచి ఒకరు చెడ్డే ఉంది. ఏదో ఎలక్షన్ జరిగిపోయి ఇప్పుడు 4 సంవత్సరాలు కాలేదు కదా. ఈ మననే మ్యాండేట్ ఇచ్చారు ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ ని ఆయన తిరిగి ఇలా మాట్లాడడం అనేది ఖచ్చితంగా ఆయన వయసుకి ఆయన కరెక్ట్ కాదు. మేబీ వయసు గురించి మాట్లాడాల్సి వస్తే సరే, ఒక్కొక్కరికి రాజకీయాలు కొన్ని ఉంటాయి, కొన్ని విలువలు లేదా కొన్ని ఉంటాయి. అవి వాళ్ళు పాటించిన తర్వాత మీరు ఫస్ట్ ఇంట్రోలో చెప్పినట్టు వాళ్ళు పాటించిన తర్వాత మనం ఏదైనా పాటించిన తర్వాత వేరే వాళ్ళకి చెప్తే పవన్ కళ్యాణ్ గారు కూడా ఆచరిస్తూ ఉంటారు. ముందు ఆయన పాటిస్తారు, తర్వాత మిగిలిన వాళ్ళు పాటించాలనుకుంటారు. కాబట్టి పార్టీలో ఏదైతే ఒక రకమైన క్రమశిక్షణ అనేది ఉంటుందో చంద్రబాబు నాయుడు గారు కూడా చేస్తారు. ప్రజలు ఎన్నుకున్న తర్వాత దాని గురించి మళ్ళా తిరిగి మాట్లాడడం అనేది ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కాదు. ఏదైతే రూల్కి ఏమైనా అగైనెస్ట్ గా వెళ్ళినప్పుడు అంటే ఇల్లీగల్ గా ఏదైనా జరిగినప్పుడు మాట్లాడాలే కానీ మీరు వయసు వల్ల మీరు తప్పుకోండి అనడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఖచ్చితంగా ఎవరు ఒప్పుకోకపోయినా వైసీపీ వాళ్ళు కూడా తెలుసు. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో ఆయన ఆంధ్రప్రదేశ్ యొక్క అసెట్, వాట్ ఎవర్ ఇట్ మేబీ. ఆయన ఒక పార్టీకి అధ్యక్షుడు కావచ్చు కానీ ఆయన ఆంధ్రప్రదేశ్ యొక్క అసెట్. ఆయన కంబైన్ ఆంధ్రప్రదేశ్ లో కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కానీ ఇప్పుడు కూడా నేను రీసెంట్ గా గమనిస్తున్న దాంట్లో కూడా మనం చూస్తే ఎక్కడికక్కడ మనం అన్ని రకాలుగా పార్టీని చూసుకోవడం కానీ లేదా ప్రభుత్వాన్ని చూసుకోవడం కానీ ఖచ్చితంగా ఆయన ఎఫిషియెంట్ గానే పనిచేస్తున్నారు. వయసు అనేది ఖచ్చితంగా అడ్డు కాదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని నేను కుప్పంలో వర్క్ చేసినప్పుడు దగ్గర నేను చూశాను. ఆయన వయసుకి ఆయన చేసే వర్క్ కి అసలు సంబంధం లేదు. మోడీ గారు కూడా చూస్తున్నాం. మోడీ గారు కూడా ఆయన కనీసం 5 గంటలు కూడా నిద్రపోకుండా పనిచేస్తున్నారు. ఇలాంటి అంటే నిబద్ధత గల నాయకుల్ని ఇలా మాట్లాడడం అనేది విజయసాయి రెడ్డి గారికి తిరిగి ఏదో ఒకటి గెలుపుకోవడం తప్పితే పెద్ద ఉపయోగమే ఉండదు అనేది నా ఉద్దేశం ప్రసాద్ గారు. అంటే ఇక్కడ ప్రధానంగా ఎప్పుడు కూడా గతంలో మీ పైన ఇట్లాంటి సద్విమర్శలు లేదా పొగడ్తలో ఏమి లేవు. అటువంటిది విజయసాయి రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారిని నేరుగా కూడా ఎప్పుడు అనలేదు. మీరు గమనిస్తే పవన్ కళ్యాణ్ గారిని నేరుగా కరెక్టే. అయితే రాజకీయ పరమైన ట్వీటే కదా ఇది. ఖచ్చితంగా రాజకీయ పరమైన ట్వీట్. అదే ఆయన ఉద్దేశం. ఆయన టార్గెట్ చంద్రబాబు నాయుడు గారు. దానికి ఏంటంటే ఇక్కడ ఏమవుతుందంటే ప్రసాద్ గారు కొంచెం మంచి మాట్లాడి మళ్ళీ ఏం చెడు మాట్లాడితే ఓ మంచోడు అనే ఫీలింగ్ లో నుంచి వెళ్ళిపోతుంది అనేది ఒకటి ఉంటది. అది ఒక స్ట్రాటజీ ఉంటది. సో అందుకని ఏంటంటే ఇంకొక రెండో విషయం చెప్తాను. చాలా మంది అబ్జర్వ్ చేయని విషయం కూడా ఒకటి చెప్తాను. ఏదైతే అంటే ఆంధ్రప్రదేశ్ లో మెయిన్ గా రాజకీయంలో ఒక చిన్న పాయింట్ చాలా మంది అబ్జర్వ్ చేశారో లేదు. లాస్ట్ ఎలక్షన్ చూసుకుంటే లాస్ట్ ఎలక్షన్ లో డిఫరెన్స్ ఆఫ్ ఓటింగ్ చాలా తక్కువ ఉంది. ఏది టీడీపీకి వైసీపీకి ఓటింగ్ చాలా తక్కువ ఉంది. సో అప్పుడు ఏంటంటే అవును సార్, అవును 2014 మొన్న వచ్చేటప్పటికి ఏమైందంటే డిఫరెన్స్ బాగా ఎక్కువగానే ఉంది. సో డిఫరెన్స్
అంత ఎక్కువ డిఫరెన్స్ రావడానికి కారణం ఏంటంటే ఒక ఓటింగ్ ఖచ్చితంగా ఒక 20% ఆఫ్ ఓటర్స్ షిఫ్ట్ అవ్వడం. ఆ షిఫ్ట్ ఏదైతే ఉందో దానికి ప్రధానమైన కారణం పవన్ కళ్యాణ్ గారు. సో ఇప్పుడు వైసీపీకి ఆ విషయం అర్థమైంది. సో ఒక పెద్ద ఒక ఒక మేజర్ పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ ని షిఫ్ట్ చేయగలిగే సత్తా పవన్ కళ్యాణ్ గారికి ఉంది అని ఇంతకుముందు చెప్తే లేదు ఇంకొకటి కావాలని ఏదో డిగ్రేడ్ చేసి దేర్ యు ఆర్. మాట్లాడుతున్నారు. అదే ఈ పాయింట్ కోసమే నేను ఎక్స్పెక్ట్ చేసి అడిగింది, అదే మిమ్మల్ని స్ట్రెస్ చేసి. ఈ ఈ రోజు అలాంటి పరిస్థితి లేదు. పవన్ కళ్యాణ్ గారి యొక్క చరిష్మా నేషనల్ లెవెల్ కు ఉందన్న విషయం అర్థమైంది కాబట్టి సో ఒకటి ఇంతకుముందు చెప్తారు కదండి, ఒక నానుడు ఒకటి ఉంది, అందితే చుట్టూ అందకపోతే కాళ్ళు అనేది. సో అది కూడా కారణం కావచ్చు. కానీ అంటే ఇంకా పవన్ కళ్యాణ్ గారిని మనం టార్గెట్ చేయడం వల్ల మనకు నష్టం జరుగుతుందో చెప్తే మనకు ఉపయోగం లేదు అనే స్థితికి తీసుకొచ్చి ముందుగా విజయసాయి రెడ్డి గారి దగ్గర నుంచి ముందు ఫస్ట్ భాగం మీరు పాడండి, నెక్స్ట్ పాటలన్నీ మేము పాడతామని ఏమైనా అనుకున్నారేమో వైసీపీ నుంచి. మేము చూడాలి సార్. అదేం మనం అంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అంశంగా నేనైతే అనుకోవడం లేదు. లేదండి, ఇది చాలా వ్యాలిడ్ పాయింట్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తే దాని ఫలితం ఎలా ఉంటుంది అనేది చాలా క్లియర్ కట్గా వాళ్ళకి అర్థమైంది. సో 100%. ఏదైనా మనకి బాగా ఇబ్బంది కలుగుతుంది అంటే పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తేనే. ఎందుకంటే పొలిటికల్గా ఆయన పైన నెగిటివ్ పాయింట్ ఆఫ్ వ్యూ చూపించడానికి ఏమీ లేదు. అవును. సో ఆ ఉద్దేశం మీద మనం ఎక్కువ డ్యామేజ్ అవుతున్నాం కాబట్టి పవన్ కళ్యాణ్ గారి పైన కొంచెం సాఫ్ట్ కార్నర్ ఉంటే బాగుంటుందేమో అనే ఉద్దేశంతో చేసి ఉండొచ్చు. మరలా వస్తాను సార్. చౌదరి గారు నమస్తే అండి. నమస్తే ప్రసాద్ గారు. సో ఏదైతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటే మాత్రం అసలు గిట్టదు, కానీ అదే కూటమిలో చంద్రబాబు నాయుడు గారినే ముఖ్యమంత్రిని చేస్తానన్న పవన్ కళ్యాణ్ గారు అంటే మాత్రం సూపరు. పైగా ఇక్కడ ఏదైతే అసెంబ్లీలో మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో పవన్ కళ్యాణ్ గారు ఒక కామెంట్ చేశారు, అది బాంబ్ బ్లాస్టింగ్ అని నాకు తెలిసి ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు ఒక 10 ఏళ్ల పాటు సీఎంగా ఉండాలి అని చెప్పేసి అన్నారు. సో ఈ తరుణంలో ఆ కామెంట్ వలన ఏమైనా సరే ఇట్లా చంద్రబాబు నాయుడు గారిని క్రిటిసైజ్ చేస్తూ పవన్ కళ్యాణ్ గారికి ఫేవర్గా చేసిన దాఖలాలు ఏమైనా సరే అనుకోవాల్సిన అవసరం ఉందంటారా? ప్రసాద్ గారు, మొదట మీకు అదాంటి వీక్షకులకి, జనసేన నేత బాబు గారికి, అలాగే వైఎస్ఆర్ నేత రమేష్ గారికి నమస్కారాలు, శుభోదయం. నమో వెంకటేశాయ. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలను కొంత సంచలనాత్మకంగా తీసుకెళ్లే విషయాలని, విజయసాయి రెడ్డి గారు ట్వీట్ల పైన బాబు గారి యొక్క వ్యక్తిగత హననం, వయసు విద్య మాట్లాడిన పైన చూస్తుంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు పూర్తిగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయారేమో. రెండు, బాబు గారు అంటే పేరు కదండి, అదొక బ్రాండ్. చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక బ్రాండ్. పవన్ కళ్యాణ్ గారు అంటే ఒకప్పుడు సీజనల్ పొలిటీషియన్ అని బాబు గారు చెప్పలేదని చెప్తున్నా, పావలాగాడని, 4 పెళ్లిళ్ళని, శాసనసభ గేటు కూడా తాకనేనని, ఆయన సినిమా యాక్టర్, ఆయన ఎందుకు రాజకీయాలు చేస్తాడని, అలాగే 2 సీట్లు కూడా ఏ ఒక్క సీటు కూడా గెలవని ఎమ్మెల్యే కాకుండా వ్యక్తిని ఈరోజు రాజకీయాల్లోకి వస్తాడా? ఎక్కడా గెలవలేని జనసేన పార్టీ, మీకు అసలు సీట్లు ఉన్నాయా, మీకు ఓట్లు ఉన్నాయా? అలాగే పవన్ కళ్యాణ్ ని వ్యక్తిగతంగా చాలా దారుణంగా టార్గెట్ చేసి మాట్లాడిన మీడియాలో, సోషల్ మీడియాలో ఉన్న కామెంట్ కోకొల్లలు ఉన్నాయి. సడన్లీ మీ మీద ఈరోజు ఉన్నటువంటి ప్రేమ వచ్చేసిందంటే ఇట్స్ ఏ రాజకీయ వ్యూహం. జనరల్ గా శత్రువు మిత్రుడు. శత్రువు మనం పొగుడుతున్నాడు అంటే మనం తప్పు చేస్తున్నట్టు లెక్క. శత్రువు మనం తిడుతున్నాడు అంటే మనం రైట్ రూట్ లో పోతున్నట్టు లెక్క. సో ఏంటంటే కూటమి బలంగా ఉంది, ఎలా అయినా చీల్చి చెండాడాలి అంటే కూలబెట్టాలి, లేదంటే వివాదం సృష్టించాలి. అది ఎనతో పెట్టిన ఇది వైసీపీ నాయకులకి. ఎందుకంటే రాష్ట్రంలో విభజించి పరిపాలించారు, వ్యవస్థలను ఏ విధంగా విభజించి పరిపాలించారు చూశారు. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారికి ఉన్నట్టుండి సడన్లీ అర్ధరాత్రి మేల్కు వచ్చి పవన్ కళ్యాణ్ మీద ప్రేమ కలిగిందంటే, కూటమి బలంగా ఉన్నంత కాలం మా పప్పులు ఉడకవు. ఇప్పుడు ఏం చేయాలి? మేము ఎక్కడో ఒక చోట పొగబెట్టాలి. ఇంతకుముందు బాబు గారు చెప్పినప్పుడు పొల పెట్టడం, లేదా అగ్గిపొల సాగు చేయటం. సో జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయి రెడ్డిని అగ్గిపొల స్వామిగా ప్రవేశపెట్టారు, నాదర్లాగా. ఎక్కడో ఒకసారి కాలపెట్టండి, వివాదం రాని, మనం ఆ మంటలు చల్లుగాచుకుందామని. సో ఇది రాజకీయ విమర్శే. శత్రువు మనల్ని పొగిడాడు అంటే అది తప్పు కింద మేము భావిస్తాం. సో పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ దాన్ని చాలా క్లియర్ గా హుందాగా తీసుకొని మాట్లాడాడు. ఇక్కడ బాబు గారికి వచ్చే కొద్దికి జగన్మోహన్ గారికి వస్తుంది. సార్, 74 ఏళ్ల వయసులో యువకుళ్ళ అదుగుతున్న బాబు గారు ఎక్కడ 40-50 ఏళ్ళు ఉంటారు, 40 ఏళ్ళు ప్లస్ ఉంటారు జగన్మోహన్ గారు. మరి ఆయన ఇంట్లో కూర్చొని ఆడుకోవడం, పబ్జీ ఆడుకోవడం. 53
ఆ, 54 ఆ, వస్తాయేమో ఆయన- నీకు ఆ, డిసెంబర్ yes. 21st అనుకుంటా. 2 గంటల్లో కొండెక్కేస్తారు మా బాబు గారు. మరి జగన్మోహన్ గారు ఎన్ని గంటలు తెలియదు నాకు. అలాగే బాబు గారి యొక్క పని విధానం 18 గంటలు పనిచేస్తున్న విధానం పైన అనేక మంది అదే నా బాబు గారు అంటే ఈజ్ బ్రాండ్ అని. సో అటువంటి వ్యక్తి మీద విజయసాయిరెడ్డి గారు వయసు రీత్యా, నీ వయసు ఎంత అండి విజయసాయిరెడ్డి గారు? ఈ వయసులో మీరు రాష్ట్రంలో నడపలేదు అరకులో. అలాగే మీ వయసులో మీరు చెప్తున్నా నేను ఇప్పుడు బాబు గారు అంటే బ్రాండ్ సార్, విజయసాయిరెడ్డి అంటే A2 బ్రాండా? మీకున్న బ్రాండ్ అదే కదా, A2 బ్రాండ్ అనే కదా. సో నెంబర్ 2 పొజిషన్ లో ఉన్నారు. అది క్రైమ్ లిస్ట్ లో కూడా ఎవరిని ఏటోగా మార్చుకున్నారు. సో నేను అనేది అంటే వ్యక్తిగత దోషం వద్దు. మీకు ధైర్యంగా ఉండి దమ్ముగా మాట్లాడాలనుకుంటే శాసనసభకు వచ్చి పార్టీ విధానాల పైన, ప్రభుత్వ విధానాల పైన మాట్లాడండి. లేదంటే మైకులు ఎత్తుకుని మాట్లాడుకోండి, సద్విమర్శలు చేయండి. అలా పలానా తప్పు చేశారు, ఇప్పుడు కూడా మా మిత్రుడు రమేష్ నా బెల్ట్ షాపులు గొడవలు పెడుతున్నారు అన్నారు, సంతోషం. అలా చెప్తే ప్రభుత్వం సర్దిద్దుకుంటారు. ఇప్పుడు నేను నిన్న ఒక మీడియా మీటింగ్ లో సవాల్ చేశాను. రాష్ట్రంలో ఎక్కడైనా సరే ఇసుక దొంగతనం చేస్తున్నా, ఇసుక పైన ప్రవర్తనలు మారుతున్నా ఒక వీడియో క్లిప్ తీయండి. బెల్ట్ షాప్ ఎక్కడైనా పెట్టుంటే ఒక వీడియో క్లిప్ తీసుకోండి. 1 hour లో బెల్ట్ తీయకపోతే నేను రాజకీయాలు వదిలేస్తాను. వాళ్ళని పట్టుకుని ఎరగొడతారు. రమేష్ గారు సిద్ధంగా ఉంటారు ఆ వీడియోలు తీయడానికి? ఏమండి ప్రసాద్ గారు, ఎవరైతే వీడియో తీయడానికి వెళ్ళారో రమేష్ ఒక్క నిమిషం. రమేష్, ఇప్పుడు నేను మా తిరుపతిలో నేను కొండ దిగి వస్తుంటే పుణ్యక్షేత్రం కాదనట్లా 2 బాటలు ఎత్తుకుపోతాడంటే ఎక్సైజులు పట్టుకున్నారు. 2 బాటలు ఏంటి అమ్ముతున్నాడని ఒక నెపంతో తీరా వెళ్తే వాళ్ళు ఎంజాయ్ చేసుకోవడానికి వెళ్తున్నారు, మళ్ళీ వదిలేశారు. నాకు డీసీ గారు ఫోన్ చేసి, సార్ మీ వాళ్ళు ఎక్కడ కనపడినా సరే ఏ తప్పు చేసినా వదలము, ఫోటో పెట్టినా మేము పట్టుకున్నాం అని చెప్పి పర్ఫెక్ట్. అంటే బాబు గారు అంటే చాలా క్లియర్. బెల్ట్ షాప్ పెడితే బెల్ట్ తీస్తాను అన్నాడు. ఇసుక తప్పు చేస్తే ట్రాక్టర్ సార్ నాకు తెలిసి మా మిత్రుడు వినీత్ చౌదరి అని ఒక అబ్బాయి చదవగిరిలో ఉన్నాడు. ఇంటికి ట్రాక్టర్ ఇసుక దోలుకుని పోయాడు సన్నముఖి నదులు. ఫారెస్ట్ వాళ్ళు అంటే రెవెన్యూ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు, కానీ ఫారెస్ట్ ఏరియాలో పోయి వచ్చాడు అతను. సీజ్ చేశారు సార్. 1,50,000 పెనాల్టీ వేశారు సార్. మా ఎమ్మెల్యే నాని గారు ఫోన్ చేశారు, డిఎఫ్ఓ నాగేశ్వరరావు గారు ఫోన్ చేశారు, నేను ఫోన్ చేశాను, పార్టీ నాయకులు ఫోన్ చేసి ఒకటే మాట చెప్పారు, సార్ తప్పులు చేస్తే వదిలేయమంటారు అన్న. ఒకటే మాట డిఎఫ్ఓ నో ప్లీజ్ గో హెడ్ అన్న. చివరికి 1,50,000 పెనాల్టీ వేస్తే రిక్వెస్ట్ చేసి 1,20,000 కట్టి ట్యాక్స్ తీసుకొచ్చుకున్నాడు. వెళ్తున్నాం కానీ చౌదరి గారు ఒక నిమిషం. నేను ఎందుకంటున్నానంటే బాబు గారు పరిపాలన తీరు గురించి మీరు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆయన పరిపాలన తీరు గురించి స్పెషల్గా మనం చెప్పేది ఏముంటుంది, కానీ వాస్తవంగా నందమూరి తారకరత్న గారు మరణించారు చూసారు. ఆయన ఇప్పుడు హాస్పిటలైజ్ అయినప్పుడు మరణానికి ముందు విజయసాయిరెడ్డి గారు కూడా బంధువే. సో ఆ సమయంలో కొంచెం సాన్నిహిత్యంగానే వ్యవహరించారు చంద్రబాబు నాయుడు గారితో అనే ఉద్దేశంతో విజయసాయిరెడ్డి గారిని కొంతకాలం పార్టీ కూడా దూరంగా ఉంచింది అని చెప్పేసి అప్పట్లో వార్తా కథనాలు వచ్చినాయి. అవునవును. దాని తర్వాత మరలా అంటే అదంతా క్లియర్ అయిపోయిన తర్వాత ఒక 2 monthsకి అనుకుంటా బహుశా సబ్జెక్ట్ కరెక్షన్. ఆ తర్వాత ఏం చేశారంటే మరలా పార్టీలో కొంచెం వచ్చిన కొన్నాళ్ళకి మరలా యాక్టివ్ అయిపోయి మరలా చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్గా చేసుకుని మాట్లాడారు. సో అంటే ఆ సమయానుకూలంగా అలా మారిపోతున్నారని అనుకోవాల్సిన అవసరం ఉందంటారా? నేను రాజకీయాలు వేరు సార్, వ్యక్తిగత జీవితం వేరు. వాళ్ళ అమ్మాయి తారక్ గారికి ఏదో బంధువుతో పెళ్లి చేసుకున్నాడు. ఆ రోజు జరిగిన కొంచెం బ్యాడ్ సిచ్యువేషన్ లో కలిశారు, సానుభూతి ప్రకటించారు. నిజంగా హ్యూమనిటీ అది. మీరైనా నేనైనా ఏమన్నా చనిపోతే నివాళులు అర్పించడం, లేదా మనం సపోర్ట్ గా మాట్లాడడం, లేదా వాళ్ళకి ఓదార్పు ఇవ్వడం చేయడం సంతోషం, అంతవరకు ఓకే. కానీ అది జరిగిందని విజయసాయిరెడ్డి గారిని విశాఖపట్నం ఇన్ఛార్జ్ తీసేశారు. తెలియదండి బాబు. నాకున్న సమాచారం ఏంటంటే అక్కడ ఇన్ఛార్జ్ ఉన్న వ్యక్తిని తీసేశారు. వైవి సుబ్బారెడ్డి గారు పెట్టారు. నాకున్న సమాచారం చెప్తున్నాను. తర్వాత చాలా మంది అనుకున్నారు వాళ్ళ బంధువు కదా వెళ్ళొచ్చారు, మేము కూడా ఎలా వెళ్ళాలంటే విజయసాయిరెడ్డి పెద్ద మనసు ఉందేమో అనుకుంటాం. ఇప్పుడు మాట్లాడే మాటలు చూస్తుంటే పవన్ కళ్యాణ్ పొగడ్డం, బాబు గారు వయసు గురించి విమర్శించడం అంటే నాకు అర్థం కాలేదు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు మారరా, వీళ్ళు ఇంతేనా, వ్యక్తిహనం అది ధ్యేయమా, చెల్లిని తల్లిని కూడా వదలరా, అట్లా బాబు గారి వ్యక్తిగత వయసు గురించి నేను మాట్లాడతాను సార్. ఎక్కడైనా సరే విదేశాల్లో కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు బాబు గారు మాకు ఆయనకు ఒకే ఒక సూట్ ఉంటుంది తెలుసు కదా సార్, ఆయన డ్రెస్ కోడ్ ఒకటే 0 degree కూలింగ్ లో కూడా అదే డ్రెస్ వేసుకొని కూర్చున్నాడు ఆస్ట్రేలియా, జర్మనీలో, జపాన్లో. మాకు ఆశ్చర్యం, ఈ ఏజ్ లో వితౌట్ కోర్స్, వితౌట్ సెక్యూరిటీ లేకుండా అంటే బాడీ పరంగా అంత చేస్తున్నాడు. అంటే ఆయనకున్న ఎక్సర్సైజ్, ఆయనకున్న ఫుడ్ యాక్టివిటీస్ అంత బలమైన వ్యక్తిగా నిలబడ్డాడు. 74 ఏళ్ల వయసులో 2 గంటల్లో కొండకి 14 కిలోమీటర్లు ఎక్కగలిగాడంటే ఈజ్ ఎ ఫిట్నెస్. ఆయన గురించి మాట్లాడే విజయారెడ్డి పరిపాలన పరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, రాజకీయ పరంగా కానీ ఎక్కడైనా సరే
2 గంటల సేపు నిలబడుకొని మాట్లాడే వ్యక్తి ఆయన. నిలబడుకొని కాళ్ళ నొప్పులు లేకుండా అనర్గళంగా ఎంతసేపు మాట్లాడే వ్యక్తి. మరి విజయసాయి స్క్రిప్ట్ లేకపోలేడు కదా. సమాచారం అంటే వ్యక్తిగతంగా అననం చేయడం కాదండి, సత్విమర్శలు చేయండి, ప్రభుత్వానికి సత్విమర్శలు చేయండి. పవన్ కళ్యాణ్ గారిని ఈ విధంగా మాట్లాడిన వ్యక్తులు, ఈ విధంగా ట్వీట్ చేసిన వ్యక్తులు ఈరోజు సడన్లీ పవన్ గారిని ప్రేమ గుర్తిస్తున్నారంటే కూటమిలో వివాదం తెచ్చడమే కుట్ర. ఇది కుట్ర రూపంగానే తీసుకుంటాం, ఇది రాజకీయం తీసుకున్నాం. కాబట్టి దయచేసి ఇటువంటి మెయిన్ గేమ్కి మా ఎన్డీఏ కుటుంబ నాయకులు, మా పార్టీ నాయకులు, జనసేన తెలుగుదేశం పార్టీ బీజేపీ నాయకులు పడరు. ఈజ్ ఎ స్ట్రాంగ్ అండ్ బాండింగ్ అన్న గవర్నమెంట్ కాబట్టి మాకు భయం లేదు, బాధ లేదు. రైట్. కేసీఆర్ రైట్. రమేష్ గారు నమస్తే అండి. నమస్తే ప్రసాద్ గారు, మీకు ఆదాన్ టీవీ ప్రేక్షకులకు, ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్ అండి. సో ఏంటి విజయసాయి రెడ్డి గారు సడన్గా పవన్ కళ్యాణ్ గారి పైన తొలి ప్రేమ, మరి ఏంటి మీ పార్టీ ఎలా చూస్తుంది సార్? సార్ ఇక్కడ తొలి ప్రేమలు మలి ప్రేమలు ఏమి ఉండవు. అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి విజయసాయి రెడ్డి గారు అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి మాట్లాడడం జరిగింది అంతే తప్ప. ఎందుకంటే సిచ్యువేషను మొన్న పోర్ట్ ఇష్యూ మీద చంద్రబాబు నాయుడు గారు కానీ వీళ్ళు కానీ మాట్లాడినప్పుడు ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు అరవిందో గురించి కానీ వీటి గురించి కానీ ఆయన కామెంట్స్ చేసిన దాఖలాలు చాలా తక్కువ. ఏదైనా అరవిందోనా అంతే అలా అని చెప్పి అన్నాడు తప్ప ఆయన ఎక్కడా కూడా విజయసాయి రెడ్డి గారు ఇందులో ఉన్నారు, లేకపోతే విక్రాంత్ రెడ్డి గారు ఉన్నారు, లేకపోతే వీళ్ళు ఉన్నారు, ఇవన్నీ కూడా ఎక్కడ మాట్లాడిన దాఖలాలు లేవు. కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ వీళ్ళు కానీ క్లియర్గా దాని మీద మాట్లాడటం జరిగింది. దాని మీద విజయసాయి రెడ్డి గారు మాట్లాడారు తప్ప పవన్ కళ్యాణ్ గారి మీద తొలి ప్రేమ మలి ప్రేమ అనేవి ఆయనకేం ఉండవు. ఆయన ఎప్పుడో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనిషి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లాయల్గా ఉండే, జగన్మోహన్ రెడ్డి గారికి లాయల్గా ఉండే మనిషే, దాంట్లో డౌట్ ఏం లేదు. అంటే ఇక్కడ ఇంకోటి చెప్పడం జరిగింది, మన చౌదరాన్ని కానీ వాళ్ళు కానీ శ్రీనివాసన్ కానీ కూటమిలో చిచ్చు పెడతానికి అని చెప్పి. కూటమిలో చిచ్చు పెట్టాల్సిన అవసరం మాకు ఎప్పుడూ లేదు. ఎందుకంటే కూటమి ఇలా చెప్తారులే కానీ మీరు చేయని ప్రయత్నాలా ప్రసాద్ గారు, నేను ఒక మాట చెప్తానండి. 2014 ఎలక్షన్లో ఇందాక చెప్పిన మీ పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ నే తీసుకుందాం. 2014 ఎలక్షన్లో వాళ్ళకి అంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు కూడా కలిపి పోటీ చేశారు కదండి. జస్ట్ పర్సంటేజ్ డిఫరెన్స్ ఎంత అండి? 1.2% డిఫరెన్స్ అంతే. ఆ రోజు వాళ్ళిద్దరు కలిపి పోటీ చేశారు. కలిపి కాదు, మద్దతే ఇచ్చారండి. కాదు రమేష్ గారు, చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే అప్పుడు రోజుల బేబీ జనసేన, రోజుల బేబీ చెప్తున్నా. అవును సార్, నేను చెప్తున్నా. అల్లు అర్జున్ గారు కూడా మద్దతు ఇచ్చారు సార్. అతను నేను మొత్తం 3 ఎలక్షన్ ఈక్వేషన్స్ చెప్పనివ్వండి. మీరు మధ్యలోనే డిస్టర్బ్ చేస్తున్నారు. 3 ఎలక్షన్ ఈక్వేషన్స్ చెప్పనివ్వండి ప్లీజ్. 2014 ఎలక్షన్ లో జస్ట్ డిఫరెన్స్ 1.5%. 2019 ఎలక్షన్ కి వచ్చేటప్పటికి పవన్ కళ్యాణ్ గారి యొక్క పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ ఎంతండి? 8%, 6.6. తర్వాత కొన్న టోటల్ ఓటింగ్ పర్సంటేజ్ అయిపోయిన తర్వాత 8%, 7.8 ఎంతో చూపించారు. అది యాజ్ పర్ 6.6 మీ ఇదికే 6.6% ఆఫ్ ఓటింగ్ అండి. ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓటింగ్ ఎంతండి? 49.8% ఆఫ్ ఓటింగ్ వచ్చిందండి. చంద్రబాబు నాయుడు గారికి వచ్చిన ఓటింగ్ 39% ఓటింగ్ ఆ రోజు కూడా. ఈ మధ్యలో ఎంత అండి? 39 అండి. 36 అనుకుంటా, 39. అంటే చంద్రబాబు నాయుడు గారికి మాకు ఆ రోజే 10% ఆఫ్ ఓటింగ్ డిఫరెన్స్ ఉంది, ఈయనకి 6% ఆఫ్ ఓటింగ్ ఉంది. ఆ టోటల్ ఓటింగ్ ఈ రోజున కలిశారు కాబట్టి 16% ఆఫ్ ఓటింగ్ మేము 39లో ఉన్నాం, వాళ్ళకి ఈ రోజున 56 అంత వచ్చింది. ఆ 16% ఆఫ్ ఓటింగ్ ఇదే వాళ్ళు గెలిచారు తప్ప ఇందులో చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం లేదా పవన్ కళ్యాణ్ గారి గొప్పతనం ఇవేమి లేవండి. వాళ్ళకున్న పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ కన్సాలిడేట్ అయింది. అక్కడ కన్సాలిడేట్ అయ్యి ఈరోజు కూటమిగా వాళ్ళు ఏర్పడ్డారు కాబట్టి గెలిచారు వాళ్ళు. ఇక్కడ వాళ్ళు విడిపోతే మాకు లబ్ధి చేకూరిపోద్ది, విడకపోతే వాళ్లే మళ్ళీ గెలుస్తారు అనేది ఏమి ఉండదు. ప్రజల్లో వ్యతిరేకత వస్తే ఎప్పుడైనా సరే అది కూటమిగా కలిసి ఉన్నా ఓడిపోతారు, కలిసి లేకపోయినా ఓడిపోతారు. రావాల్సింది ప్రజల్లో వ్యతిరేకత, ప్రజల యొక్క వాళ్ళు మెప్పును పొందితే రేపొద్దున కలిసి ఉన్నా గెలుస్తారు. రేపొద్దున టీడీపీ జనసేన విడిపోయినా మళ్ళీ టీడీపీ పార్టీ గెలవడానికి కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన మంచి చేశారని చెప్పి ప్రజలు నమ్మితే చంద్రబాబు నాయుడు గారిని గెలిపించడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ ప్రజల మీద ఆధారపడి ఉంది తప్ప. రమేష్ గారు ఒక చిన్న సబ్మిషన్ ఇస్తా, చెప్పండి.
కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకవేళ వ్యతిరేకత మూట కట్టుకుంటుంది అంటే మరలా గెలిచే స్కోప్ ఉండదు. ఇంతవరకు కరెక్టే కదా? అంతే, అందులో సమస్య లేదు. అయితే కూటమి అధికారంలో ఉండగా తప్పులు జరిగినా ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నా పవన్ కళ్యాణ్ గారు యాక్సెప్ట్ చేయరు. అప్పుడు కూటమి బద్దలైపోద్ది. ఇప్పుడు మీరు అదే జరిగింది. 2014లో మద్దతు తెలిపిన తర్వాత 19లో కొన్ని కార్యాచరణలు ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నాయనే ఉద్దేశం మీద పవన్ కళ్యాణ్ గారు బయటికి రావడం జరిగింది అప్పుడున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో. సో అంటే ప్రజలు ఉద్దేశం ఏది ఉంటుందో ఆ ప్రకారంగా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిపోతున్నారు. సో ఇప్పుడు మీరు అనేటట్లుగా ప్రజా వ్యతిరేక నిర్ణయాల్లో కనుక కూటమి వెళితే పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా కూటమిని బద్దలు కొట్టేస్తారు. అది అబద్ధం. మీరు ఎందుకంటే 2019 ఎలక్షన్లో యాజ్ పర్ స్ట్రాటజీ చంద్రబాబు నాయుడు గారి స్ట్రాటజీ ప్రకారం ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేల్చడం కోసం ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చారు తప్ప ప్రజా వ్యతిరేక విధానాల కోసం ఆయన ఏం బయటకు రాలేదండి. కానీ అది బూమరాంగ్ అయింది. సో వాళ్ళు ఓడిపోయారు. ఆయన అనుకున్నది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోతే నా ఓటుకి నాకు టీడీపీ కన్సల్టేట్ అయి ఉంటుంది కదా అనే ఉద్దేశంతో ఆయన ఉన్నారు. ఏమంటే ఈ రోజున ప్రభుత్వంలో వ్యతిరేక ఇది పనులు జరగట్లేదంటారా, అక్రమాలు జరగట్లేదంటారా, అవినీతి జరగట్లేదంటారా? ఎన్ని జరుగుతున్నాయి ఈ రోజు? మనం ఎన్నో ప్రభుత్వంలో ఉండదు సార్, జరగకుండా ఏ ప్రభుత్వంలో ఉండదు. జరగట్లేదు అంటే అబద్ధమే. కానీ జరిగిన దానిపైన విశ్లేషణ చేసుకొని చర్యలు తీసుకున్నారనుకోండి ప్రజలు గమనిస్తూ ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చౌదరి గారు చెప్పారు పలానా చోట ఇట్లా జరిగిందని. అప్పుడు మీరు అన్నారు, మీరు ఏదో చెప్పబోతున్నారు, నన్ను చెప్పనండి అని అన్నారు. ఇప్పుడు చెప్పండి ఆ విషయం ఏంటో. ఇప్పుడు బెల్ట్ షాపుల్లో 2 బాటిల్స్ ఉన్నా పట్టుకున్నారు, లేకపోతే ఆయన 1,50,000 మా చౌదరి గారికి ఫైన్ వేశారని చెప్పి ఆయన చెప్తున్నారు. సమ్ ఇన్సిడెంట్స్, ఎందుకంటే ప్రభుత్వానికి కూడా కొన్ని కేసులు మేము మా ప్రభుత్వంలో కూడా అలాంటి 100 కేసులు మా కార్యకర్తల మీద కూడా కట్టినవి ఉన్నాయండి. ఎందుకంటే అధికారులు మేము పట్టుకుంటున్నాం, ఎందుకంటే అధికారులు వాళ్ళ యొక్క స్కిన్ కాపాడుకోవడం కోసం మేము పట్టుకుంటున్నాం, మేము వీళ్ళ మీద కేసులు కట్టామని చెప్పి ప్రభుత్వానికి చూపించడం కోసం అలా కడతా ఉంటారు. అది కామన్గా జరుగుతున్న ఇష్యూసే. కానీ ఈ రోజున బెల్ట్ షాపు లేని ఊర్లు లేవు. మీరు రండి నాతో పాటు ఎన్నోసారి, మీకు ప్రసాద్ గారు మీకు కూడా ఆ విషయం తెలుసు. గ్రౌండ్ లెవెల్ ఎలా ఉందో పరిస్థితి అనేది కూడా మీకు తెలుసు. తెలుసా? నాకు తెలియదండి. నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లా. ఈ రోజు మీరు చెప్తా ఉండండి కావాలంటే. కాదు సార్, మా రిపోర్టర్ నెంబర్ ఇచ్చి కాంటాక్ట్ అవ్వమని చెప్తాను. ఓకే, మీరు ఎక్కడెక్కడ బెల్ట్ షాపులు ఉండేయో రమ్మనండి. ఎక్కడెక్కడ బెల్ట్ షాప్ ఎక్కడెక్కడ తీసుకోకపోతే రమేష్ గారు చిన్న సబ్మిషన్ సార్. చెప్పండి బాబు గారు, చెప్పండి. రమేష్ గారు, మీరు మీ పార్టీ గురించి మన వైఎస్ఆర్సీపీ పార్టీ గురించి చెప్తూ మాకు ఈ విధంగా అరౌండ్ 60% ఓటింగ్ ఉండింది, ఇప్పుడు 40% వచ్చింది అని చెప్పారు. అంటే దాంట్లోనే మీకు అర్థం అవడం లేదా? గెలిచినప్పుడు సరే వాటర్ నేనేమంటానంటే సార్, అంటే పార్టీ ఎందుకు ఓటింగ్ తగ్గుతూ వస్తుంది అనుకుంటున్నారు? లేదా మీకు 40% ఉన్నా కూడా అంటే ఇక్కడ ఏమవుతుందంటే మీరే చెప్పారు వాళ్ళిద్దరూ కలవడం వల్లనే. కలవడానికి కారణం ఎవరయ్యారు సార్? తిరిగి వైసీపీనే కదా. ముందు మీరు పరిపాలన బాగుంటే అసలు కలవాల్సిన అవసరం లేదు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. పవన్ కళ్యాణ్ గారు కారణంగా వైసీపీ సార్. క్లారిటీ ఇచ్చేస్తానులే కానీ మీకు 100% స్ట్రైక్ రేటు, చంద్రబాబు నాయుడు గారు 4వ ముఖ్యమంత్రి, వీటన్నిటి క్రెడిట్ గోస్ టు జగన్మోహన్ రెడ్డి గారు, దానిలో ఎటువంటి సందేహం లేదు. ప్లీజ్ కంటిన్యూ రమేష్ గారు. ఇప్పుడు బాబు గారు, మీరు కలవడానికి కారకులు ఎవరు ఇవన్నీ మీరు అడుగుతున్నారు. అసలు వాళ్ళు విడిపోతేనే కదండి ఎప్పుడన్నా. కానీ ఏంటంటే పైకి విడిపోయినట్టుగా ఉంటూ ప్రభుత్వం మీద వ్యతిరేకత చూపిస్తూ ఎప్పుడు కలిసి ఉన్నారు. ఎప్పుడు కలవాలి బాబు గారు, ఎప్పుడు కలవాలి అట్లాంటివి వాడుకుంటేనే మీకు మంచిది కదా. అవకాశం కోసం చూశారు, ఆ అవకాశాన్ని వినియోగించుకున్నారు మీరు, అంతే తప్ప ఇక్కడ మీరు ఎప్పుడు కూడా విడిపోయలేరు అనేది మాకున్న పూర్తి స్థాయి సమాచారం. అది అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే ఇంటెలిజెన్స్ అనేది గతంలో మేము మా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎక్కడెక్కడ ఏం జరుగుతున్నాయి అనేది ఇంటెలిజెన్స్ నుంచి సమాచారం కూడా ఉంటుంది కదా.
ఉండకుండా ఏం ఒక ఉండదు ప్రశ్న కదా. అడగమంటారా రమేష్ గారు మిమ్మల్ని? ఒక 20 ప్రశ్న సంవత్సరం ముందు అడగమంటారా? తెలుసు జగన్ ఒక్క నిమిషం బాబు రెడ్డి గారు కాదు కాదు ఒక్క నిమిషం. ఇప్పుడు మీరు అంటున్నారు వాళ్ళు ఎప్పుడు విడిపోలేదు అన్నారు, కరెక్టే కదా మీరు అన్నది? అవునండి. మరి చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారు తిట్టారు, లేదా పవన్ కళ్యాణ్ గారిని ఐటీడీపీ తిట్టిందని పోస్టులు ఎందుకు చూపిస్తున్నారు? మీరు కలిసే ఉండరు కదా, అది కూడా లోపాకార ఒప్పందంతో చేసుకుంటున్నారని ఎందుకు అనుకోరు మరి? అదేగా మేము చెప్పేది, లోపాయ్ గారు ఒప్పందంతో చేసుకుంటున్నారు. మరి అలాంటప్పుడు దాన్ని ఎందుకు ప్రొజెక్ట్ చేస్తారు? పవన్ కళ్యాణ్ గారిని ఇండివిజువల్ గా తిట్టారు, ఆయన తల్లిని తిట్టారు, తిట్టినా కానీ వాళ్ళ సపోర్ట్ చేస్తారు. పవన్ కళ్యాణ్ గారు నా తల్లిని తిట్టారు, లేకపోతే అలా తిట్టారు, ఎలా తిట్టారు అని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ లోపల ఈ ఒప్పందం ఉంది కాబట్టి ఎన్ని తిట్టా మళ్ళీ వెళ్ళిపోయి కలిసిపోయారండి. ప్రసాద్ గారు చిన్న సబ్మిషన్ సార్. మళ్ళా దానికి ముసుగు ఏంటంటే రమేష్ గారు ఈ రాష్ట్ర పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగతంగా తిట్టిందని పట్టించుకోరు. రాష్ట్ర భవిష్యత్తు పవన్ కళ్యాణ్ గారు చెప్తారు. రమేష్ గారు మళ్ళా చెప్తున్నా, జనసేన పార్టీకి రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యం. అదే నేను చెప్తున్నా, మీరు చెప్పే డైలాగ్ నేను చెప్పేశాను, మీరు చెప్పే డైలాగ్ చెప్పాను సార్. రాష్ట్ర అభివృద్ధి ఏమన్నా అనుకోండి, రాష్ట్రానికి ఏది మంచిది అనిపిస్తే పవన్ కళ్యాణ్ గారు ఆ డెసిషన్ తీసుకుంటారు. మీరే చెప్తున్నారు ఆ మాట, నేను కాదు, మీరే చెప్తున్నారు ఆ మాట. చెప్తారు మీరు, ఆ ముసుగులో ఆ మాట చెప్తారు మీరు. రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్ర శ్రేయస్సు కోసం మీరు చెప్పే మాటలు కూడా నేనే చెప్తున్నాను కదా. అది మీ పవన్ కళ్యాణ్ గారి నోటి నుంచి వచ్చే మాట. కాంట్రాడిక్టరీ చెప్తున్నారు రమేష్ గారు, మీరు రెండు కాంట్రాడిక్టరీ చెప్తున్నారు. ఫైనల్ గా విజయసాయి రెడ్డి గారు చేసిన ట్వీట్ ని మీరు ఏ రకంగా చూస్తున్నారు? ఏమండి, అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి విజయసాయి రెడ్డి గారు ఆ ట్వీట్ చేయడం జరిగింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలకి, ఈ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలకి, ఎందుకంటే ఎక్కడన్నా అక్రమాలు జరుగుతున్నా, అవినీతి జరుగుతున్నా చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడలేదు, కానీ పవన్ కళ్యాణ్ గారిని ముందు పెట్టి నడిపిస్తున్నారన్న సంగతి చంద్రబాబు నాయుడు గారికి తెలుసు, మాకు తెలుసు, అందరికీ తెలుసు. కానీ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు రేపొద్దున్న ఏదన్నా వ్యవహారం తేడా వచ్చినా సరే దాని మీద పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు కదా అనేది ఉంటుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ముందుకు నడిపిస్తున్నారు. దాన్నే విజయసాయి రెడ్డి గారు వీళ్ళిద్దరికన్నా పవన్ కళ్యాణ్ గారు అంటే చంద్రబాబు నాయుడు గారిని కోట్ చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి కన్నా పవన్ కళ్యాణ్ గారు మంచి లీడర్ అని చెప్పడం జరిగింది. అంతే తప్ప అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి చెప్పారు తప్ప పవన్ కళ్యాణ్ గారిని ఏదో ఇది చేసుకుందామనో, లేకపోతే వీళ్ళ కూటంలో చిచ్చు పెట్టాలనో అలాంటి వ్యవహారాలు అనేవి విజయసాయి రెడ్డి గారికి అవసరం లేదు, అని చేయాల్సిన పని లేదు. నెక్స్ట్ రౌండ్ వచ్చినప్పుడు వీళ్ళు విడిపోయే పరిస్థితి లేదండి. వాళ్ళు ఫెవికాల్ బాండింగ్ అండి బాబు ప్రసాద్ గారు, ఫెవికాల్ బాండింగ్ అది. అదే నేను మీకు నెక్స్ట్ రౌండ్కి వచ్చినప్పుడు మీకు ఒక అద్భుతమైన పాయింట్ చెప్తాను, దాని వెనకాల ఇంకేమైనా ఉంటుంది అంటే నా ఆలోచన. తప్పకుండా. రైట్. దుర్గాకుమార్ గారు నమస్తే అండి. వీక్షకులకు కూడా నమస్కారం సార్. ఏంటి నిన్న విజయసాయి రెడ్డి గారు ట్వీట్ చేశారు, చూసారా? అవునండి. ఏంటి ఏమనిపించింది మీకు? విజయసాయి రెడ్డి గారు చాలా మంచి వ్యక్తిగా మారిపోయారు అనుకోవాలా ఎట్లా? లేదు, వైఎస్ఆర్సీపీ మిత్రుల పేరు ఏంటండి ఆయన? రమేష్ గారు చెప్పినట్టు పవన్ కళ్యాణ్ గారు మంచి నాయకుడని విజయసాయి రెడ్డి గారు గుర్తించాడని చెప్పారు. ఇప్పుడు ఆ మంచి నాయకుడిని ఆయన మన జగన్మోహన్ రెడ్డి గారు అనేక సార్లు వ్యక్తిగతంగా తిడుతున్న టైంలో ఈ అంబటి రాంబాబు గారు కానీ విజయసాయి రెడ్డి గారు కానీ అంత పెద్ద మనిషిని నువ్వు అలాంటి మాటలతో తిడుతున్నావు, ప్రజల్లో మంచి పేరుంది ఆయనకి, మన ప్రతిష్ట పోద్దని ఆయన ఎందుకు చెప్పలేకపోయాడు? చెప్పాల్సింది. రెండోది ఏంటంటే పార్లమెంటరీ పార్టీ వ్యవస్థలో ఉన్నాం మనం, ఒకళ్ళనొకళ్ళు గౌరవించుకోవాలి. అట్లాంటి పెద్ద మనిషిని నువ్వు గేటు కూడా టచ్ చేయను మనం ఎవరు నిర్ణయిస్తానికి, ప్రజలు నిర్ణయిస్తారు. అది మన అసెంబ్లీ మంద కాదు, మనం అట్లా నియంత్రణలాగా మాట్లాడకూడదని చెప్పి ఉండాల్సింది విజయసాయి రెడ్డి గారు. తర్వాత ఇంకోటి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి వయసు ఒక్క రోజులో పెరిగిపోలేదు కదండి. మొన్న ప్రజల ముందుకి విజయసాయి రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్నుకోమని వెళ్ళారు. విజయసాయి రెడ్డి గారు సొంత జిల్లాలోనే పోటీ చేశాడు. మరి ఆ రోజున మరి ఆయన ఈయన యువకుడే, మరి ఆయన ఎందుకు ఎన్నుకోలేదు? వయస్సును బట్టి ప్రజలు నిర్ణయిస్తారు కదా, పరిపక్వత ఉందా లేదా అని చూస్తారు. అంతేగాని ఎక్కువ దూకుతాడేనా, ఇప్పుడు ఎవరన్నా వెయిట్ లిఫ్టింగ్ చేయాలా, లేకపోతే పరుగు పందెమా, లేకపోతే ఏంటిది? ఇప్పుడు అదే సమవయసున్న మోడీ గారు కూడా కేంద్రంలో ఇంతకన్నా పెద్ద బాధ్యతలు నెరవేరుస్తున్నాడు. అట్లాంటప్పుడు ఆయన కూడా డిస్క్వాలిఫై చేసి మరి అనాలి. ఎవరైనా ఉంటేనండి, ఆయనకేం భయం? ఆయన రాజ్యసభ
మీరు భలే వాళ్ళు ప్రధానమంత్రి గారిని ముఖ్యమంత్రి గారిని కలుపుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు అంటే మాకు రెగ్యులర్గా కనపడతా ఉంటారు, అది వేరు. ప్రధానమంత్రి గారు అంటే ఏం లేదు, పెద్ద పెద్ద హెలికాప్టర్లు వస్తాయి. ఏం కాదు, వయసు ప్రాతిపదిక అయితే మోడీ గారు ఈక్వల్ అంటే విజయసాయి రెడ్డి గారి మీద వయసు ప్రాతిపదికగా చెబుతున్నాడు కదా, 75 ఏళ్ళు వచ్చి పని చేయలేకపోతున్నాడు ఈయన పెట్టమని. ఇందులో కూటమిలో ఈయన కూడా పార్ట్నర్ అని. ఇప్పుడు అక్కడ కూటమిలో ఎన్డీఏ కూటమిలో కూడా ఈయన పవన్ కళ్యాణ్ పార్ట్నరే, మోడీ గారు గుర్తుపట్టగలడు. కాబట్టి మోడీ గారిని కూడా తప్పించేసి ఎందుకు ఆయన్ని రాష్ట్రానికి పరిమితం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ ని? ఆయన్ని కేంద్ర ప్రభుత్వంలోనే అధికారికంగా అక్కడ ప్రధానమంత్రి పదవి చేపట్టొచ్చు. వయసులో కుర్రాడు చంద్రబాబు నాయుడు గారిని చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని లేకపోతే మా మద్దతు ఉపసంహరిస్తాం, మాకు 17 ఎంపీలు ఉన్నాయి అని చెప్పి చెప్పానండి చంద్రబాబు నాయుడు గారిని. ఇప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ గారిని ప్రధానమంత్రిని చేయమని అడగమనండి. ఆయన కాదండి, ఇప్పుడు చెప్పింది ఈయన కదా. ఇప్పుడు ఈ వయసు ప్రాతిపదికగా ముఖ్యమంత్రి చేయాలని ప్రతిపాదించింది విజయసాయి రెడ్డి గారు. అదే ప్రాతిపదికన రాజ్యసభ మెంబర్ అండి ఆయన. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు ఒక రాష్ట్రానికి పరిమితం కాదు కదా, ఎగువ సభలో ప్రతినిధి, వైఎస్ఆర్సీపీ పక్ష నాయకుడు, అనేక సార్లు ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ కి ప్రైమ్ మినిస్టర్ సీఎంఓలో వెళ్ళి తిరిగిన మనిషి. కాబట్టి ఇదే ప్రాతిపదికన అక్కడ కూడా చెప్పొచ్చు, తప్పులేదు. ఎందుకు ఆయన్ని అంత పెద్ద మేధావిని పవన్ కళ్యాణ్ గారి శక్తిని రాష్ట్రానికి ఎందుకు పరిమితం చేయాలి? ఆయన రాజ్యసభ మెంబర్ గా ఉన్నప్పుడు అది కూడా ప్రతిపాదించి ఉండాల్సిన తప్పే ఉంది. ఇప్పుడు ఈయన చెబితే ఇవ్వరు కదా, ఊరికే ఆయన ఆలోచన విధానం అది షేర్ చేసుకున్నాడు అంతే. ఇప్పుడు ఇక్కడ ముఖ్యమంత్రి ఇవ్వాలంటే ఈయన విజయసాయి రెడ్డి డిసైడ్ చేయలేడు కదా, ప్రజలు డిసైడ్ చేస్తారు. ఎక్కువ మంది తెలుగుదేశం సభ్యుల్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్నుకున్నారు. అది అట్లాగే ఈయన స్ట్రైక్ రేట్ 100% వచ్చింది. అయినా ఒక 22 మంది మెంబర్స్ తో ఆయనకి లేని అభ్యంతరం పవన్ కళ్యాణ్ అడుగుతాడు కదా, తను బలపడినప్పుడు నేను బలపడ్డాను, ముఖ్యమంత్రిగా కూడా నాకే అర్హత ఉందని అడుగుతాడు. అంతేగాని ఇప్పుడు అట్లా అంటే వయసు ప్రాతిపదిక అయితే అసలు జగన్మోహన్ రెడ్డి గారి కన్నా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడిగా విజయసాయి రెడ్డి గారికి ఎక్కువ అర్హత ఉంది. మరి అది తీసుకోవాలి కదా. ఫస్ట్ వయసు ప్రాతిపదికన పక్కాళ్ళ ఇంట్లో ఎవరు నాయకత్వం వహించాలో మనం చెప్పకూడదు, మన ఇంట్లో ఎవరు నాయకత్వం వహించాలో మనం నిర్ణయించుకోవాలి. అంతేగాని పక్కాళ్ళ ఇంట్లో కూడా పలానాళ్లే పెత్తలు చేయాలని మనం ఎట్లా చెబుతామండి? ఇంకోటి ఏంటంటే ఎక్కడ ఆయన ముఖ్యమంత్రి కావాలని చెప్పలేదండి, అది చూడండి, ఆయనకే ఇవ్వాలి. బాగుంటుందని విజయసాయి గారిని పార్టీ అధ్యక్షుడు చేస్తే బాగుంటుంది వైఎస్ఆర్సీపీ. అవును, అదే నేను చెప్తున్నానండి. పవన్ కళ్యాణ్ కాదు. ఐ ట్రూలీ బిలీవ్ దట్ Deputy CM Pawan Kalyan is the most ideal person among us the leaders of the NDA ruling parties in AP to lead and represent AP. ముఖ్యమంత్రి కాదా? అది మరి ఏపీ అంటే ఏంటి? ఆయన సీఎంగా ఇప్పుడు వయసు రీత్యా ఆయన చేయలేడు అనే ఉద్దేశం కదా. ఏపీ ఈజ్ యంగెస్ట్ స్టేట్ అండ్ కెనాట్ బి లెడ్ బై అన్ ఆల్మోస్ట్ 75 year ఓల్డ్ అని చెప్పేసి ఆయన చెప్పారు కదా. అంటే దాని ఉద్దేశం ఏంటి సార్? అది ముసలాయన ఇంగ్లీష్ లో చెప్పినా తెలుగులో వృద్ధాప్యమనే కదా. ఇప్పుడు అదే కనుక అదే ప్రాతిపదిక అయితే ఇప్పుడు మోడీ గారిని కూడా తప్పే ఉంది. ఇప్పుడు ఆయనకి అధికారం లేదా, రాజ్యసభలో మెంబర్ కాదు ఆయన, దేశం గురించి ఆలోచించాల్సిన అవసరం ఆయనకి లేదా? తర్వాత పక్కింట్లో వాళ్ళ గురించి మనకి. తర్వాత ఇంకోటి, వైఎస్ఆర్సీపీలో జగన్మోహన్ రెడ్డి కన్నా పెద్దవాళ్ళు ఎంతమంది లేరు? వాళ్ళందరికీ ఇవ్వకుండా ఈయన ఎందుకు తీసుకున్నాడు? తర్వాత అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. ఇప్పుడైనా అడగాలి కదండి, నీ వల్ల అవ్వదు, నువ్వు 151 స్థానాల నుంచి 11 స్థానాలకు పడగొట్టావు. తర్వాత వాళ్ళ పార్టీలో వాళ్ళే చెబుతున్నారు లోపాలు ఏం జరిగినాయి అని. తర్వాత ఇతనికి నాయకత్వ లక్షణాలు ఇవ్వంటున్నారు. రెండోది, పార్టీ మొత్తంగా కూడా షర్మిల వైపు వెళ్ళిపోతుంది, ప్రతి అవకాశాన్ని ఆమె అందిపుచ్చుకుంటుంది, ఇతను చేయి జార్చుకుంటున్నాడు అని కూడా చెబుతున్నారు. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ పార్టీ పడిపోయే లోపల పక్క కూటమి కూడా నిప్పంటిచ్చేస్తే ఓ పని అయిపోద్ది, మందెటాకు కూలిపోతుంది, వాళ్ళకి ఇల్లు కూడా ఖాళీ చేయాలని పెట్టిన శిక్ష తప్ప ఇది. అది అడగాల్సింది పవన్ కళ్యాణ్ గారు. ఎస్, నేను 100% స్ట్రైక్ రేట్ తో వచ్చా కాబట్టి నాకు ఆయన అడగొచ్చు అంతర్గతంగా. లేదు, మోడీ దగ్గరికి వెళ్ళి కూడా
మోడీతో ఆయన సన్నిహితత్వం ఉంది, మీరు ముసలాళ్ళు అయిపోయారు కదా నాకు ఇవ్వమని ఆయన వ్యక్తిగతంగా అడగొచ్చు. లేదు, ఈయన దేశ శ్రేయస్సు దృష్టి ఆలోచించే విజయసాయి రెడ్డి గారు ఆయనే ప్రతిపాదించవచ్చు. ఒక బహిరంగ లేఖ ఇప్పుడు ఎలా ట్వీట్ చేశాడో ఒక బహిరంగ లేఖ రాయొచ్చు. వయసు రీత్యా 70 ఏళ్ళు దాటిపోయిన మోడీ గారి కన్నా అందులో భాగస్వామిగా ఉన్న మా పవన్ కళ్యాణ్ గారు సినిమాలో హీరోగా కూడా చేశాడు, బలవంతుడు, మంచి శరీర దారిద్ర్యం ఉంది, మానసికంగా కూడా మంచి పరిపాలన దక్షత ఉంది, ఇవ్వమని అడగొచ్చు. ఏముంది, ఇస్తే ఇస్తారు, లేకపోతే లేదు. ఆయన అభిప్రాయం చెప్పడానికి భయపడాల్సిన అవసరం ఎందుకు ప్రసాద్ గారు? ట్వీట్ చేయటమే కదా, ట్వీట్ లో పోయేది ఏముంది, ఒక పైసా డబ్బులు పోదు. ఆయన అభిప్రాయాన్ని జాతితో పంచుకున్నట్టు అవుతుంది. అప్పుడు మోడీ గారు అప్రతిష్ట పాలవుతాడు. నిజంగానే కదా ముసలాయన మంచి కాల్ చేసి చెబుతారా? ఎందుకు చెప్పని చెబుతా అండి, డెఫినెట్ గా చెబుతా. నాకేం భయం, నన్ను కాల్ మోడీ ఏమన్నా మీరు చేయమని చెబుతారు, ఇరుక్కుపోయేది ఆయన ఎవరు విజయసాయి రెడ్డి చెబుతానండి. అడిగాను గొప్ప పేరు నిలిచిపోతుంది కదా. బూతులు తిడతాడేమో, తింటే నాకేం భయం, నేను తిట్టలేనా? మీకు భయం అంటలేదు సార్ నేను. సరే నేను చేస్తారా అంటే చేస్తా. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు భయపడుతున్నాడు, మోడీ ప్రతిపాదన అది ట్వీట్ చేయాలి, నేషనల్ స్థాయిలో కూడా చర్చ అవుతుంది. అవును కదా, విజయసాయి రెడ్డి గారు చెప్పింది కరెక్టే. ఒక కూటమిలో ఇంకా మంచి ఎన్డీఏలో పార్ట్నర్ యంగ్స్టర్ ఉన్నప్పుడు ఈ ముసలాయన పదవికి ఎందుకు అంటి పెట్టుకుని అనుకుంటున్నాడు అనేది ఒక జాతీయ చర్చకి దారి తీసిన పరిస్థితి విజయసాయి రెడ్డి గారికి వస్తుంది. ఆ కీర్తి తప్పేందుకు భయపడాలి? రైట్, ఒక నిమిషం మరలా వస్తాను సార్. నేను బాబు గారు, ఇప్పుడే నాకు ఒక సోదరుడు మెసేజ్ పంపించారు, వైసీపీ నేతలకు కొత్త దేవుడు పవన్ కళ్యాణ్. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఉండాలి, ఏం చేయాలి అనేది తనకు ఒక ఐడియా ఉంది. విజయసాయి రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఉంటే బాగుంటుందని ఒక ఐడియా ఉంది. ఓకే, రైట్, బాగుంది. ఒక రాజ్యసభ ఎంపీగా ఇది సెకండ్ టర్మ్ చేస్తా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆయన ఏం చేశారు ఇప్పుడు దాకా? ఏమైనా సరే మీకు ఏమైనా అప్డేట్ ఉందా? అంటే సార్ ప్రసాద్ గారు, ఫస్ట్ నుంచి కూడా మీరు అర్థం చేసుకోవాల్సింది, ప్రజలు అర్థం చేసుకున్నది ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక కొత్త విధానాన్ని రాష్ట్రాన్ని పరిపాలించడంలో కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. ఆ పార్టీలో ఎవరికి ఏమీ అధికారం ఉండదు, ఏమున్నా కూడా సీఎం ఆఫీస్ నుంచి నేరుగా ఎక్కడికి ఉండాలో అక్కడికి ఉంటుంది. మిగిలిన వాళ్ళు ఎవరికి వాళ్ళకి ఏదో శాలరీలు వస్తాయో లేదా వాళ్ళకి ఏదో ఇవి వస్తాయో అవి తప్పితే వేరే ఏం పని ఉండదు. సరే, అది అసలు మన ఈ రోజు మన డిస్కషన్ కాదు కాబట్టి నేను దాని ఇండియాకి వెళ్తాను. ఇంకా మన డిస్కషన్ లో ఇంతకు ముందు నేను యాక్చువల్గా సబ్మిట్ చేద్దాం అనుకుంటే చిన్న పాయింట్ ఏంటంటే, ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ 2014, 19, ఇప్పుడు 24 ఎలక్షన్ల గురించి మాట్లాడదు. 2014లో పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టారు. సరే, ఆ రోజు నాకు ఉన్న అంటే మనకు ఉన్న 2 ఆప్షన్లు, నాకున్న టైంలో 2014లో టీడీపీ పార్టీకి మద్దతు ప్రకటించారు. దానివల్ల ఏం జరగాలో జరిగింది. 2019కి వచ్చేటప్పటికి ఏంటంటే, నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అని ఈయన కూడా ఏదో కొంత అంటే ఎట్లొచ్చినా కూడా ఒక 60 సీట్లు తెచ్చుకోగలిగారు కాబట్టి రాజకీయాల్లో ఆయన పాపం ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దాం, ఇంతకంటే బెటర్ గా చేస్తాడేమో అని మీకు ఒక ఛాన్స్ ఇచ్చినప్పుడు ఆయన దాన్ని యూటిలైజ్ చేసుకోలేదు కాబట్టి తిరిగి మళ్ళా ప్రజలకు ఇంకొక ఆల్టర్నేట్ కనబడింది. ఈ సిచ్యువేషన్ లో నేను కూడా పవన్ కళ్యాణ్ గారిని కలిసినప్పుడు పర్సనల్ గా ఆయన చెప్పిన విషయం అంటే, ఖచ్చితంగా మనకు మంచి ఓటింగ్ పర్సెంటేజ్ అయితే ఉంది. అంటే నేను నాకున్న సోర్సుల ప్రకారం కూడా ఏదో కొన్ని ఏరియాలో 30-35% వరకు కూడా ఓటింగ్ అనేది మనం ఇండివిజువల్ గా ఒక 60 సీట్ల వరకు కనీసం కంటెస్ట్ చేయగలిగితే ఖచ్చితంగా ఒక 40 సీట్లు గెలిచే అవకాశం ఉంది. నేను పర్సనల్ గా మాట్లాడటం జరిగింది. ప్రసాద్ గారు సార్ ఏమన్నారంటే, లేదు డాక్టర్ గారు, ఇది ఏమవుతుందంటే ఖచ్చితంగా 3గా విడిపోయినప్పుడు అంటే లాస్ట్ టైం 8% చేల్చడం వల్ల కూడా చాలా డ్యామేజ్ జరిగింది. అట్లా జరుగుతుంది అనుకోలేదు. ఒకసారి ఖచ్చితంగా వీళ్ళని ఈసారి అట్ ఎనీ కాస్ట్ వైఎస్ఆర్సీపీ అనే పార్టీ ఈసారి మళ్ళా ఆంధ్రప్రదేశ్ లో కొనసాగితే రాష్ట్రానికి చాలా డ్యామేజ్ జరుగుతుంది. కాబట్టి ఈ ఒక్కసారి మనం మళ్ళా తిరిగి నోరు కట్టుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ఎంతవరకైనా. కానీ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, జనసేనకి మినిమం సీట్లు అంటే మేము మళ్ళీ బీజేపీకి ఆ సీట్లు ఇచ్చినాం. ఖచ్చితంగా ఈసారి వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్రాన్ని డ్యామేజ్ చేస్తుందని పవన్ కళ్యాణ్ గారు గట్టిగా నమ్మారు. కాబట్టి ఎవరు చెప్పినా చాలా మంది తెలియదు. ఈవెన్ మోడీ గారు కూడా చెప్పారు ఇండివిజువల్ గా వైజాగ్ వచ్చి. అయినా కానీ లేదు, అది తప్పు జరుగుతుంది, ఖచ్చితంగా మళ్ళా దానివల్ల డ్యామేజ్ జరుగుతుందని ఆయన అంత గట్టిగా కూర్చొని తిరిగి ఈసారి కూటమిని ఏర్పాటు చేసి కూటమికి సంబంధించిన అన్ని బాధ్యతలు తీసుకొని ఏదైతే ఆయన ఇట్లా వేలు చూపిస్తూ వెళ్తుందో 20% పైన ఉన్న ఓటింగ్ ని సిగ్రిగేట్ చేసి కన్సాలిడేట్ చేసి దాన్ని కూటమికి తీసుకురాగలిగినాడు. కాబట్టే అంత 100% స్ట్రైక్ రేట్ తో పవన్ కళ్యాణ్ గారిని
మనం చూడగలిగాం పార్టీని. సో ఇప్పుడు ఏంటంటే ఖచ్చితంగా జనాల్లో ఏంటంటే ఇప్పుడు జనసేన అని అంటే ఓకే జనసేన 100% స్ట్రైక్ రేట్ తెలియంది అని ఈ పాజిటివ్నెస్ ఉంటుంది. ఇది ఖచ్చితంగా నెక్స్ట్ ఎలక్షన్ ఉపయోగపడుతుంది. అంటే ఎంత మెచ్యూర్డ్ గా పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్ చేయగలుగుతున్నారు అనే దానికి ఎగ్జాంపుల్ చెప్తున్నాను ప్రసాద్ గారు. ఇలాంటి చిన్న చిన్న ట్వీట్స్ ఆయన ఏదో ప్రభావితం చేసేస్తే అని ఉండదు, కానీ మేబీ ఆయన ఉద్దేశం ఏంటంటే ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేద్దాం అనేది ఉండొచ్చు, లేదా క్యాడర్లో ఏమైనా ఒక చిన్న అలజడి చేద్దాం అనుకోవచ్చు. ఇలాంటి ఏదైనా చేయగలరే కానీ దీనివల్ల పెద్ద పార్టీల మధ్యలో ఏదో విభేదాలు అయితే రావు. రెండో విషయం ఏంటంటే జనసేన పార్టీ యాజ్ ఏ హోల్ పవన్ కళ్యాణ్ గారు సింగిల్ హ్యాండెడ్ గానే ఉంది, ఆయన చేతిలోనే ఉంది. ఆయన చేతిలో నుంచి ఎటువైపు పోకుండా ఆయన చాలా జాగ్రత్తగా పాలిటిక్స్ చేస్తున్నారు. చిన్న చిన్న విషయాలు కూడా ఈ పోస్ట్ ఇస్తే ఏమన్నా ఇబ్బంది పడుతుందేమో, మళ్ళీ ఆయన ఏమన్నా తప్పు చేస్తే మన పార్టీ మీద వస్తుందేమో అని అంత జాగ్రత్తగా ఆయన పార్టీని లీడ్ చేస్తున్నారు ప్రసాద్ గారు. ఇలాంటి సిచ్యువేషన్ లో అంటే పవన్ కళ్యాణ్ గారు అంత పక్కగా, టు బి ఫ్రాంక్, ముగ్గురులోకి చంద్రబాబు నాయుడు గారు విజనరీ, ఓకే ఆయనకి చాలా ఎస్టాబ్లిష్డ్ సిస్టమ్ వచ్చింది. జనసేన పార్టీకి ఇప్పటికి కూడా అంత పెద్ద ఎస్టాబ్లిష్డ్ సిస్టమ్ లేకున్నా కూడా పాలిటిక్స్ ని చాలా పద్ధతిగా, చాలా నిజాయితీగా పవన్ కళ్యాణ్ గారు ఈసారి చూసాం, మనం ఎలక్షన్ లో కూడా చూసాం. అంత పెద్ద నాయకుడు కాబట్టి ఈ రోజు ఏంటంటే విజయసాయి రెడ్డి గారు ఏంటండి, మోడీ గారు అన్నారుగా, మోడీ గారు ఏమన్నారు పవన్ కళ్యాణ్ గారు, ఆయన తుఫాను అన్నారు. సో అలాంటప్పుడు మోడీ గారు పొగిడినప్పుడు సాయి గారు మాట్లాడినారు, ఇంకొకరు మాట్లాడినారు అనేది అంత ఇదేం కాదు. ప్లస్ రెండో విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఇట్లా పొగడతలకి పడే వ్యక్తి కాదు. పొరపాటును కూడా పొడితే వీడి మన కిందకి ఏదో నీళ్లు తెస్తున్నాడు అనుకునే వ్యక్తి నేను చెప్తున్నా. ఆయన ఏదో పొగడతలకు పడిపోయి ఫార్మల్ గా చాలా చేస్తున్నాం. మన బొత్స సత్యనారాయణ గారు కూడా పోయి షేక్ హ్యాండ్ ఇచ్చారు అసెంబ్లీ బయట. అవన్నీ ఆయన ఏదైతే వ్యక్తిగతంగా ఏమైతే ఉంటాయో అవన్నీ పాటిస్తారు. అట్ ద సేమ్ టైం పాలిటిక్స్ కూడా ఆయన చాలా పద్ధతైన పాలిటిక్స్ చేస్తారు అసలు. కాబట్టి మనం ఆతృత పడాల్సిన, ఆందోళన చెందాల్సిన అవసరమే లేదు. పవన్ కళ్యాణ్ గారు మంచి ఏసీసీ సిమెంట్ గట్టిగానే కూటమిని కాపాడతారు. దృఢంగా ఉన్నారట. అయితే ఇక్కడ ఏదైతే ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి అవినీతి ఆరోపణలు వస్తున్నాయి చూసారా, వాటికి సంబంధించి కొంతగా సాఫ్ట్ కార్నర్లు ఈ విధంగా వస్తే పవన్ కళ్యాణ్ గారు పెద్దగా మాట్లాడకుండా, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఒకసారి నోరు తీశారనుకోండి అది బ్లాస్టింగే, అది ఏ విషయం అయినా సరే, అది అందరికీ తెలుసు. సో అందు గురించి కొంచెం సాఫ్ట్ కార్నర్తో ఉండాలనే ఏమన్నా యాంగిల్లో ఆలోచిస్తున్నారంటారా? మేబీ అయి ఉండొచ్చు. ఇప్పుడు అందరినీ ఎవరైతే ఇంతకు ముందు విరుచుకుపడ్డారో వాళ్ళందరినీ ఒక్కొక్కరిని తీసుకొస్తున్నారు, కోళ్ళన్నీ కట్టేస్తున్నారు. కాబట్టి మేబీ అదే ఆయన ఏమన్నా పాత ఏమన్నా ఆయన గుర్తొచ్చి ఎందుకు వచ్చిన బాధ, ఈ వయసులో మనం జైలుకి పోయి అక్కడ రోజు బిర్యానీ తింటా బతుకుతాను, మళ్ళీ లోపల పోయి ఏదో తినాల్సి వస్తుందని భయపడుతున్నారు. మరి అలా అనుకుంటే ఆ పాచికలు పారే అవకాశాలు ఉన్నాయంటారా? ఖచ్చితంగా ప్రసాద్ గారు అట్లా ఏం లేదు. తిట్టేసి వరకు తిట్టేసి అయ్యా అని చేతులు ఎత్తేస్తే అట్లా రెండు పక్కల నుంచి సాధన చేయడం అనేది కరెక్ట్ కాదు. ఈసారి ఖచ్చితంగా ఎవరిని వదలరని అనుకుంటున్నాను. ఎందుకంటే దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి ఎక్కడో దగ్గర. దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఖచ్చితంగా మంచి చర్యలు తీసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు ఆ చర్యలు తీసుకుంటారు. ఆయన వదిలిన లోకేష్ బాబు గారు వదలరే, ఖచ్చితంగా తీసుకుంటారు. చౌదరి గారు, సో ఇప్పుడు ఏదైతే రమేష్ గారు ఇప్పుడు నేను అడుగుతానన్నా చూసారు, ఇప్పుడు అదే పాయింట్ మేము రైజ్ చేస్తున్నా. చెప్పండి. ఇప్పుడు నాకు తెలిసి నాకు ఒక ఐడియా వచ్చింది ఏంటంటే, నా ఆలోచన, పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ అసెంబ్లీలో చెప్పేశారు 10 ఏళ్ల పాటు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండాలి అని. అంటే 2029 కూడా స్వాహా. సో తర్వాత కుదరదు కదండి. ఒకవేళ సార్ వాళ్ళ ఆలోచన, నా ఆలోచన సార్, నా ఆలోచన నన్ను రమేష్ గారు దాని కూడా ఒకటి ఉంది. కాంగ్రెస్ హటావో అన్నారు, కాంగ్రెస్ లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కాంగ్రెస్ హటావో అన్నారు, కాంగ్రెస్ లేదు. నేను నా ఆలోచన ప్రకారంగా చెప్తున్నా. అదే నేను అడుగుతున్నా, మీ ఆలోచన పర్సనల్ ఆలోచన లేకపోతే మీరు కూడా సపోర్టివ్ గా చెప్తున్నారా అని? సపోర్టివ్గా సార్, జరుగుతున్న పరిణామాలను బట్టి చెబుతున్నా నేను. చెప్పండి. ఇప్పుడు ఒకవేళ 2034 కూడా కూటమి కలిసి వచ్చి వీళ్ళ పరిపాలన తీరు బాగుంటే అది అయిపోతుంది. అది కూడా వాళ్ళు స్వాహా చేసేసుకున్నట్టు బాగుంటే చెప్తున్నా, కండిషన్స్ అప్లై. సో అంటే అప్పటికి పవన్ కళ్యాణ్ గారిని సీఎంగా ఒకసారి కూడా ప్రజలు చూడాల. సో 2034 వచ్చేసరికి పవన్ కళ్యాణ్ గారు నేనే సీఎం అభ్యర్థి అంటే ప్రజల్లో మరలా అది ఒక రెవల్యూషన్ వచ్చి, ఒకవేళ ప్రజలందరూ లేదు పవన్ కళ్యాణ్ గారిని చూడాల్సిందే అని చెప్పేసి అనుకుంటే 2034 కూడా 34 ఏంటి 39 కూడా దెబ్బేనా అనే టైప్లో ఉంటుందా? సో అందు గురించి లాంగ్ రన్ దృష్టిలో పెట్టుకొని ఏమైనా ఈ రకమైన ట్వీట్ చేశారనేది నా ఐడియా. మీ ఆన్సర్ తర్వాత చౌదరి గారు చెప్పిన తర్వాత. చౌదరి గారు చెప్పండి సార్.
అది ఇప్పుడు ప్రసాద్ గారు సార్ ఎప్పటికప్పుడు సొసైటీలో జరుగుతున్న మార్పుల్ని ఊహలుగా మార్చుకోనో లేదంటే ఇంకో రకంగా పరిణామాలు వస్తాయని చెప్పడం అనేది మన జ్యోతిష్యం అయిపోతుంది. 2 విషయాలు క్లియర్ గా ఉన్నాయి మాకు. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ అంతరించిపోతా ఉంది. వారికి కొత్త జవసత్యాలు కావాలి. యువకుడు, నవయువకుడు, అలాగే రాజ్యసభలో పోరాడే యోధుడైన జగన్మోహన్ రెడ్డి గారి యొక్క శిష్యుడైనటువంటి విజయసాయి రెడ్డికి ఆ పాత్ర ఇస్తే బతికిస్తాడేమో. జగన్మోహన్ రెడ్డి గారిని పక్కన పెట్టి ఓడిపోయాడు కదా, 11 సీట్లు ఇచ్చాడు కదా, నాయకుడికి పనికిరాడు, ఇంకా ప్రజలు తిరస్కరించారు కాబట్టి విజయసాయి రెడ్డికి ఆ బాధ్యత అప్పచెప్పి రాజ్యసభ నుంచి సార్ ఆయన గెలవలేదు కదా సార్. ఎవరు సార్ గెలపతి పోనీ సార్, ఆయన యువకుడు కదా సార్, పిల్లవాళ్ళు మీరు అది కొలబద్ద ఏంటంటే యూత్, కొలబద్ద యూత్, ఆయన యూత్ కాబట్టి కొలబద్ద. 2 ఓడిపోయాడు కాబట్టి ఆయన మైనస్. విజయలక్ష్మి గారు తీసేశారు కదా గతంలో. ఇప్పుడు 2 సార్లు ఎఫెక్ట్ అయిన వైఎస్ఆర్సీపీ పార్టీకి ఈ రోజు పార్టీని కాపాడుకోవాలంటే విజయసాయి లాంటి నవయువకుడు ఆ పార్టీకి నాయకుడు అవసరం. సో దానికి గుర్తించకుండా పక్క పార్టీలో వాళ్ళ భార్య ఇట్లంట, వీళ్ళ అక్క ఇట్లంట, వాళ్ళ అమ్మ ఇట్లా, ఎందుకు సార్ నాకు అర్థం కావడం జ్యోతిష్యం. 2 విషయాలు. ఇంకా 2వ పాయింట్ ఏంటంటే, కూటమి అభ్యర్థులు ఎవరు కూడా, కుటుంబంలో నాయకత్వ నాయకులు ఎవరు కూడా మాకు ఎటువంటి భేదాభిప్రాయాలు లేవు, వివాదాలు లేవు, ఏమంటారు సిద్ధాంత సమస్యలు లేవు. దీన్ని ఎలా సృష్టించాలని మీరు ఊహించుకొని అనేక రకాల మీ మీడియాలో ఉన్న వ్యక్తులతో వేరే వాళ్ళు పిలవరండి. వాళ్ళు వైసీపీ వాళ్ళు వాళ్ళ పార్టీ వాళ్ళు పిలుస్తారు, మా తెలుగుదేశం వాళ్ళు కానీ జనసేన పిలవరు. వాళ్ళ దగ్గర విష ప్రచారం చేయటం వల్ల మాకేమీ నష్టం లేదు. మేము వాళ్ళ ట్యాప్లో ఒకటి సార్ చౌదరి గారు, మీకు భేదాలు ఎందుకుంటే బాబు గారే ముఖ్యమంత్రి అని పవన్ కళ్యాణ్ గారు అంటున్నప్పుడు ఇక మీకు భేదాలు ఏముండే? అక్కడ మీకు ప్రాబ్లం ఎక్కడ వస్తాయంటే అది నెక్స్ట్ టర్మ్ పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వండి, అప్పుడు వస్తాయి భేదాలు. సార్ అది మా గొప్పతనం కదా, మా పార్టీ నాయకులు మమ్మల్ని పవన్ కళ్యాణ్ గారి రాష్ట్రం కోసం ఆయన త్యాగం రాష్ట్రం కోసమే కమిట్ అయినాం సార్. పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర వికసిత భారత్ కట్టుబడి రావు. అలాగే సార్ రమేష్ గారి ఉద్దేశం పవన్ కళ్యాణ్ గారిని ఇన్ఫ్లుయెన్స్ చేశారంటారా? వాళ్ళకి ఏంటంటే ఎప్పుడు ఇన్ఫ్లుయెన్స్ లేదండి, ఆల్వేస్ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై చంద్రబాబు నాయుడు. తాత పోతే రమేష్ గారు ఒక నిమిషం చౌదరి గారు, ఇప్పుడు తాత పోతే పెట్టనాదని కూర్చోన్నారు వాళ్ళు. మీకు వివాదాలు రావాలి, మీరు కొట్టుకోవాలి, మీరు ఓడిపోవాలి, అప్పుడు మాకు సీట్ వస్తాయని అంటే ఏదో దింపుడు కల్లా వాసి పెట్టుకున్నారు. నేను ఇప్పుడు చెప్తున్నాను ప్రసాద్ గారు, నాకు తెలిసి జగన్మోహన్ గారు 2029 తర్వాత ఉండరు అంతే, అనుమానం లేదు. రాజకీయంగా ఉండరు, చట్టం మూసేస్తారు. ఆ పార్టీని తీసుకెళ్లి కాంగ్రెస్ పగిటి కాలం కానీ సిబ్బంది ఏం లేదు అంతే. ఇప్పుడు మీరు అన్నారు కదా 29 రారు, 30 రారు, 24 మీరు చెప్తున్నా ఊహాగానే. మీరు జ్యోతిష్యం చెప్పి నేను చెప్తున్నా జ్యోతిష్యం 29 ఉండరని చెప్తున్నా, పార్టీ ఉండదని చెప్తున్నా. మీరు ఏకపక్ష ధోరణిలో ఉంటారు, నేనేంటంటే పాసిబిలిటీస్ ప్రాబిలిటీస్ మీ వాదన మాట్లాడలేదు సార్. నేను జనరల్ చెప్తాను అంటే ప్రసాద్ గారు నేను చెప్పిన విషయం కాదు. నేను ఊహించుకోకూడదు, నా అభిప్రాయం ఎందుకు ఉండకూడదు. ఇప్పుడు విజయసాయి రెడ్డి లాంటి వ్యక్తి, యువకుడు, నవయువకుడు, ఇప్పుడు కూడా ప్రమాణం చేయగలిగిన వ్యక్తిగా సహమతి వ్యక్తి పార్టీకి నాయకత్వం వహిస్తారు. మహిళలు పెద్ద ఎత్తున సహకరిస్తారు వాళ్ళకి. ఈ వయసులో కూడా మహిళలు ప్రేమిస్తున్నారని. కాబట్టి జగన్మోహన్ గారు పార్టీ అధ్యక్షుడిగా పనికిరాడు కాబట్టి విజయసాయి రెడ్డిని అధ్యక్షుడిగా పెట్టాలని నా రిక్వెస్ట్. అలాగే రమేష్ కూడా అంతే, వాళ్ళు డిసైడ్, మమ్మల్ని డిసైడ్ చేయాలి, వాళ్ళు కూడా డిసైడ్ చేయలేదు. మేము మా పార్టీలో ఎవరు ఉండాలి వాళ్ళు డిసైడ్ చేస్తారు, మేము కూడా డిసైడ్ చేయాలి కదా, తప్పదు కదా సార్. వద్దొద్దు మీరు చేయమని వాళ్ళకి ఉందిగా. రైట్ రమేష్ గారు, రమేష్ గారు శ్రీనివాస్ అన్న విజయసాయి రెడ్డి గారిని పెట్టాలో లేకపోతే ఇంకెవరిని పెట్టాలో ఏంటన్నది అదే అండి. ఇప్పుడు పార్టీ లేదు, బొక్క లేదు అన్న అచ్చెన్నాయుడు గారినే కంటిన్యూ చేసుకున్న గొప్ప వ్యక్తులు. అది రికార్డ్ అయి మీకు దొరికింది కాబట్టి అట్టుంది. ఆఫ్ ద రికార్డు వైసీపీలో ఉన్న బలమైన నాయకులు ఎలా మాట్లాడారు పార్టీ గురించి, ఆ పార్టీ నాయకుడి గురించి నేను బయటకు చెప్పలేను, చాలా ఉంటాయి. ఇప్పుడు రికార్డు దొరికింది కాబట్టి ఎవరైనా మాట్లాడతారంటే మాట్లాడలేరు కదా. ఆ విషయం పక్కన పెట్టేసి ప్రసాద్ గారు, వాసిరెడ్డి పద్మ గారు కూడా చెప్పింది కదా. ప్లీజ్ ప్లీజ్ రమేష్ గారు, అదే చెప్తున్నాను నేను. ఇప్పుడు అలా పార్టీ పరిస్థితుల్లో రకరకాల పరిస్థితులు ఉంటాయి. కాదు సార్, నాకు చిన్న డౌట్ యాక్చువల్గా. రమేష్ గారు, మన విజయసాయి రెడ్డి గారు ఒక రాజ్యసభ ఎంపీగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంకి ఏమేమి చేసి పెట్టారు, ఏమన్నా మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉందా?
ఏమేం సార్, చేసి నాదే పెట్టారండి సార్. సార్ ఇప్పుడు ఆయనకున్న పరిధిలో ఆయన 30 ప్రైవేట్ బిల్లు రాజ్యసభలో ప్రవేశపెట్టడం జరిగింది. ఆ, ఆయన పెర్ఫార్మెన్స్ కి సంసద్ రత్న అవార్డు పార్లమెంట్ మొత్తం ఆయన పెర్ఫార్మెన్స్ ఇవ్వడం జరిగింది 2023లో. ఇప్పుడు ఆయన యాక్టివ్ పెర్ఫార్మెన్స్ ఉన్న వ్యక్తి కాకపోతే పార్లమెంట్ ఆయన గుర్తించే సంసద్ రత్న అవార్డు ఇవ్వదు కదండి. సార్ నేను నెగిటివ్గా అడగట్లేదు సార్, ప్లీజ్. నేను కూడా అదే చెప్తున్నా మీకు. సార్, విజయసాయి రెడ్డి గారు ప్రస్తావించిన అవార్డు రాజ్యసభలో ఓకే కూడా ఫైన్. గుర్తు చేస్తాను సార్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి సార్, ఓ ఏ బలమైన అంశాలపైన చర్చించి సార్, ఒక కాదు సార్, బలమైన ఒక అంశం నిమిషం చెప్పాడు సార్. నేను ఒకే పాయింట్ సార్, బలమైన ఒక గట్టి అంశం ఒకటి రాజ్యసభలో ప్రస్తావించారు సార్. అది హిస్టరీ ఆఫ్ ద రికార్డ్ ఆన్ రాజ్యసభ. తెలుగు రాష్ట్రాల్లో తెలుగు సినిమాల్లో రేట్ విపరీతంగా మెచ్చేస్తున్నారు. ఇది Okay. గొప్ప విషయం. రైట్ ఇది మాట్లాడిన వ్యక్తి. రైట్ రైట్ రమేష్ గారు, నేను అనేది ఏంటంటే సార్, ఇప్పుడు- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కాదు సార్, ఒక నిమిషం నన్ను అడగనివ్వండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి, రాష్ట్ర ప్రజలకు సంబంధించి నేను ఈ బిల్లులకు సంబంధించో లేకపోతే ఈ ప్రాజెక్టుకు సంబంధించో లేకపోతే రాజ్యసభ ఎంపీగా నాకు కొన్ని నిధులు ఉంటాయి, ఆ నిధులు నేను దీన్ని కేటాయించి ఇది చేశాను అని చెప్పేసి ఏదైనా ఉన్నాయా? అట్లా ఉంటే చెప్పుకోవడంలో మీరు విఫలం అవుతున్నారు అనేది నాకు క్వశ్చన్. ఇప్పుడు అలా కాదు సార్, ఇప్పుడు రాజ్యసభకి ఒక ఎంపీకి వచ్చే నిధులు పర్ ఇయర్ 5 crores అంత ఉంటది అనుకుంటా. ఆ 5 crores ని ఆయన ఎక్కడ ఇప్పుడు ఇవ్వాల్సిన చోట్ల చాలా చోట్ల నిధులు ఇచ్చాడు ఆయన. నెల్లూరు డిస్ట్రిక్ట్ లో కానీ లేదా వివిధ డిస్ట్రిక్ట్స్ లో ఆయన నిధులు ఇవ్వడం జరిగింది. అవి ఎక్కడికక్కడ ఖర్చు పెడతారు కామన్. ఎందుకంటే ఏ రాజ్యసభ సభ్యుడికి వచ్చిన నిధులైనా సరే ఆ రాజ్యసభ సభ్యుడు ఖచ్చితంగా ఖర్చు పెట్టి తీరుతారు. దాంట్లో ఎవరో ఇది ఉండదు, ప్రత్యేకంగా ఖర్చు పెట్టకుండా ఉండే పరిస్థితి అయితే ఏమి ఉండదు కదండి. ఖర్చు పెట్టారు సార్, అది చెప్పుకోవడంలో విఫలమయ్యారా? ఎప్పుడు విజయసాయి రెడ్డి గారు ఇదిగో ఇది చేశారు, ఈ నియోజకవర్గంలో ఈ వాటర్ ఫెసిలిటీ కల్పించారు లేకపోతే ఈ రోడ్డు వేయించారు అనేది ఎక్కడ బయటికి రాలా? అది నా డౌట్. బయటికి రాకపోవడం అంటే అదే చెప్పేది. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు చేసుకునే పబ్లిసిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసుకోలేదు కాబట్టి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు చేసుకోవాలి కదా సార్, చేసిందని చెప్పుకోవాలి కదా. చేసుకోలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆయన గారికి ట్వీట్లు వేస్తున్నాడు, ఆ ట్వీట్లలో ఇదిగో నేను ఇది చేశానని చెప్పి ట్వీట్ చేసుకుంటే సరిపోయేది కదా. అదే చెప్పేది పర్సనల్ గా. ఇప్పుడు ఆయన నేను ఇది చేశాను, నేను ఇది అక్కడ ఇచ్చాను, ఎక్కడ ఇచ్చాను అని ఆయన ఎప్పుడు చెప్పుకోలేదు. ఆ చెప్పుకోకపోవడమే కదా మా దౌర్భాగ్య పరిస్థితికి ఈ రోజు కారణం. లేకపోతే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఏం చేశారు అనేది వీళ్ళలాగా రోజు చేసినా చేయకపోయినా డబ్బా సాక్షి టీవీ, సాక్షి పేపర్, ఓడిపోరండి. 1800 మంది ఎంప్లాయీస్, మంచి వెపన్ ఇచ్చినట్టున్నారు రమేష్ గారికి. నేను 4 మంది కోఆర్డినేటర్లు, 30 లక్షల చౌదరి గారు అప్పుడు ఉద్యోగులు సాగండి, చేస్తున్నారు. చౌదరి లేదని గారు అప్పుడు చెప్పలేదు. సాగండి. అన్నా కాదు మీలాగా సార్, మంచి మీకు knowledge రమేష్ center గారికి ఉంది మీ ఆఫీసులో. రమేష్ అలాగా గారికి మాకేం మంచి ఉండదు. వెపన్ ఇచ్చా నేను. అర్థమైందా? ఐపాక్ వ్యవస్థలో మీరు ఐటీడీపీని ఐపాక్ అనేది ఒక ఆర్గనైజేషన్ జస్ట్ వాళ్ళు సర్వే చేస్తారు. నేను చెప్తా. 30 లక్షలు ఖర్చు పెడుతున్నారు మీరు- కదా. ఐపాక్ కాదు. అనేది ఒక జస్ట్ ఆర్గనైజేషన్. సార్, మీకు చౌదరి గారు, ఒక టాప్ నిమిషం. అనే ఆర్గనైజేషన్ ఉందో అలా ఐపాక్ అనేది ఒక ఆర్గనైజేషన్ సార్, జస్ట్ సర్వే అందరికీ ఉన్నాయి సార్. సర్వే రిపోర్ట్లు అందరికీ ఇస్తారు. ఉన్నాయి. రమేష్ మీకు గారు, ఏమీ లేకుండా ఏమీ ఎవరు లేదు. తక్కువ కాదు. కాకపోతే రాబిన్ ఏం చేశాడో చెప్పండి. మీ ప్రాబ్లం ఏంటి చెప్పమంటారా? మీరు చేసుకున్న చెప్పుకోవడం పక్కన పెట్టేసి ఎదుటి వాళ్ళని టార్గెట్ చేసేసి వ్యక్తిత్వ అనాలు చేయడం మీదే ఫోకస్ ఎక్కువ పెట్టారు. అక్కడ మీ డ్రాబ్యాక్ అది. ప్రసాద్ గారు, వ్యక్తిత్వ అన్నం అనేది ఎప్పుడు జరుగుద్ది? ఎదుటివాడు ఎప్పుడు మాట్లాడితే జరుగుతా ఉంటది? వీళ్ళు మాట్లాడతారు. ఎదుటివాడు మాట్లాడకుండా ఇప్పుడు ఇందాక కూడా ఆయన పవన్ కళ్యాణ్ గారిని గేటు తాకనియం లేకపోతే అది చేయము ఇది చేయమని చెప్తున్నారు ఆయన. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు కూడా ఉన్నాయి. అధపాతాళానికి తొక్కేస్తా వాడు జగన్ జగన్ అనే వ్యక్తి ఆ రోజున ముఖ్యమంత్రి. జగన్ తొక్కుదాం సార్ 11 ఏదో ఇవాళ అయిపోయింది అన్నట్టు కాదు. ఒక సీట్ వచ్చింది మీకు, ఒక సీట్ వచ్చింది మీకు, అది గుర్తు పెట్టుకోండి. ఈ రోజు రైస్ అవ్వచ్చు, రేపొద్దున ఏంటి భవిష్యత్తు అధపాతాళానికి రేపొద్దున ఎవరెవరిని తొక్కుతారో కూడా చూద్దాం. వెయిట్ వెయిట్ ఎందుకు రాజకీయాలు గుర్తుంచుకోండి సార్, ఏ పార్టీ వాళ్ళైనా ఒకటి గుర్తుంచుకోండి, ఒకళ్ళు ఇంకోళ్ళు తొక్కేసుకోవటాలు అవన్నీ కాదు. ఎంత ఎవరు తొక్కుదామన్నా ప్రజలు ఉన్నారు, వాళ్ళు డిసైడ్ చేస్తారు ఎవరు తొక్కుతారు ఎవరు వస్తారు అనేది. ఒకటి. 2, ఒకళ్ళు తొక్కుతం కోసం మీరు అధికారంలోకి వస్తున్నారంటే ప్రజలు చాలా క్లియర్గా గమనిస్తూ ఉంటారు. సో దాన్ని బట్టి వాళ్ళు కాబట్టి ఇప్పుడు వాళ్ళు తప్పు చేశారు కాబట్టి ప్రజలు మీ వైపు ఉన్నారు. సో సేమ్ మిస్టేక్ మీరు రిపీట్ చేస్తే రేపు మీకు కూడా ఇదే పరిస్థితి వస్తుంది ప్రజలు. కాబట్టి జాగ్రత్తగా పరిపాలన చేసుకుంటే ఎవరైనా సరే ప్రజలు ఆదరిస్తారు. లేదనుకోండి
ప్రజలు దొక్కుతారు అధపాతాళానికి, మీరు కాదు దొక్కేది, అవును. ప్రజలు దొక్కుతారు. అవును. కాబట్టి ఎవరు- గుర్తుంచుకోండి. దుర్గాకుమార్ గారు ప్రసాద్ గారు చెప్పండి. కంక్లూడింగ్ రిమార్క్స్ చెప్పండి. ఇప్పుడు మీరు అన్నట్టు పరిపాలనలో ఉన్నప్పుడు ఎవరు ఏం చేస్తున్నారు అనేది ప్రజలు చాలా నిశ్చితంగా అయితే గమనిస్తున్నారు అనేది మనకి 2 ఎలక్షన్లో ప్రూవ్ అయిందండి. ఇప్పుడు చాలా clear. 2019 2 సార్లు చూసిన తర్వాత 3ఓసారి ప్రజలు మళ్ళీ తెలుగుదేశాన్ని ఎలక్ట్ చేసుకున్నారు అంటే ఈ 2 పరిపాలనలో బెటర్ పరిపాలన తెలుగుదేశంలో ఉందనే కదా 2 రుసులు చూపించారు. చూపించినప్పుడు ఫస్ట్ దే బాగుంది అని చెప్పారు అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినా లేకపోతే విజయసాయి రెడ్డి గారు మాట్లాడినా అల్టిమేట్ గా ప్రజలు మాత్రం తీర్పు ఇచ్చేది ప్రజలండి. ఎవరిని ఎవరు తొక్కుతారు లేకపోతే ఇట్లాంటి కక్షపూరితమైన రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని అధికారంలోకి వద్దామని ప్రయత్నించినా ప్రజలు గమనిస్తారు. లేదు మా సొంత బొక్కసాలు నింపుకుంటాము, ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు, రాష్ట్రాన్ని దోసుకు తింటమే మా ధ్యేయం, అవినీతికి ఎంతకైనా వెళ్తాము, స్కై ఈజ్ ద లిమిట్ అనే ఉద్దేశంతో వెళ్ళే ఉద్దేశం కనుక లోన పెట్టుకుంటే అటువంటి వాళ్ళు కూడా రేపు మళ్ళీ 2029 ఎలక్షన్ లో కూడా గెలవలేరండి. ప్రజలు ఖచ్చితంగా గమనిస్తారు ఏ ప్రభుత్వంలో ఎంత అవినీతి జరిగింది, ఎలాంటి అక్రమాలు జరిగినాయి, దాష్టికాలు జరిగినాయి. తర్వాత ఇప్పుడు షర్మిల గారు కూడా ఏం చెబుతుంది, ప్రజలు ఇచ్చిన తీర్పుని మీరు ఎవరైనా ఫస్ట్ ఒకటి చెప్తారండి, నేను 79లో వచ్చానండి, ఓడిపోయిన ఏ పార్టీ అయినా కూడా ప్రజలు ఇచ్చిన తీర్పును శిరసావహిస్తున్నాం అనే మాట ఒక ప్రజాస్వామిక మర్యాదగా చెప్తారు. ఆ బాధ్యతను స్వీకరిస్తారు. మీరు నన్ను అధికారంలోకి ఇవ్వలేదు కాబట్టి మీ తప్పు అన్నట్టుగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ప్రజల మీద నిందేసి మాట్లాడటం చాలా విచిత్రంగా అనిపిస్తుంది. ఇచ్చిన బాధ్యత నెరవేరిస్తే ఇంకోసారి ఇస్తారు 29కి. ఇవాళ ఆఖరి ఎలక్షన్స్ ఏం కాదు, ఇది ఆంధ్రప్రదేశ్ కానీ భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి 5 ఏళ్లకి జరుగుతూనే ఉంటాయి, వాళ్ళు గమనిస్తూనే ఉంటారు, మళ్ళీ ప్రోగ్రెస్ రిపోర్ట్లు ఇస్తారు. అంతేగాని మీరు నాకు అధికారం లేదు కాబట్టి నేను శాసనసభలోకి వెళ్ళను, మీ విషయాలు మాట్లాడను అంటం అనేది వాళ్ళ షర్మిల గారు కూడా ఏం చెబుతున్నారు, అలాంటి మీరు రాజీనామా చేయండి, ఇంకెవరన్నా ప్రజాప్రతినిధులు వస్తారు ఆ బాధ్యత నెరవేరుస్తారని. ఇట్లా బాధ్యత నెరవేర్చకుండా ఉన్న వ్యక్తి ప్రజాస్వామ్యంలో నేను ఫస్ట్ టైం ఇదే చూస్తున్నా అండి. అది కరెక్ట్ కాదు. వాళ్ళు మొన్న కనీసం ఈ తన మీద వచ్చిన ఆరోపణని రుజువు చేసుకోవడానికైనా ఆయన అసెంబ్లీకి ఆ వంకతో అయినా వెళ్లాల్సింది. నా మీద ఒక అంతర్జాతీయ స్థాయిలో కూడా కుట్ర జరుగుతుంది, అమెరికాలో కూడా నా పేరు ప్రస్తావన వచ్చిందంటే దాని మూలాలు ఎక్కడో ఇక్కడే ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి. కాబట్టి నేను మీ ముందు ప్రజల ముందు వివరణ ఇవ్వడానికి వచ్చాను. మామూలుగా అయితే రాకూడదు అనుకున్నాను, కానీ ఇప్పుడు రాకపోవటం నాకు తప్పు అవుతుంది. తర్వాత చిన్న చిన్న సంస్థల మీద కాదు, ఒకవేళ కనుక నిజంగా ఆయన నిర్దోష అయితే కనుక అమెరికా ప్రభుత్వం మీద FBI మీద వేయాలి కొన్ని లక్షల కోట్ల పరువు నష్టం దావా. అప్పుడు జాతికి కూడా పరువు పెరుగుతుంది, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా దమ్ము. ఎస్ భలే ఛాలెంజ్ చేశాడు, అలా ఉండాలి. కానీ వచ్చి చిన్న చిన్న వాళ్ళ మీద ఎందుకంటే పిచ్చుకల మీద బ్రహ్మాస్త్రాలు వేయొద్దు, అది ఇల్లాల్సింది. మొన్న కూడా ఆయన దారి విడుచుకున్నాడు, మంచి అవకాశం అది. రైట్ సార్, ధన్యవాదాలండి. చర్చలో పాల్గొన్నందుకు శ్రీనివాస్ చౌదరి గారు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, కార్మంచి రమేష్ గారు, వైసీపీ అధికార ప్రతినిధి, గిరిబాబు గారు, జనసేన పార్టీ అధికార ప్రతినిధి, దుర్గాకుమార్ గారు, రాజకీయ విశ్లేషకులు, అందరికీ ధన్యవాదాలండి. మళ్ళీ రేపు కలుద్దాం.